காலையில் நம்மளுடைய அந்த லைட்டை நாமே ப்ரொடியூஸ் பண்ண முடியாதுங்கிறத நாம் தியானித்தோம். ఉదయకాలం ముందు మనలో నా వెలుగుని మనము ఉత్పత్తి చేసుకోలేము అని మనం ధ్యానించాం. இப்போ நாம் சொல்லும் பொழுது அந்த பெட்ரோமாஸ், அந்த ஹரிக்கேன் லேம்ப், அதெல்லாம் சில உதாரணங்களை நாம் பார்த்தோம். ఇప్పుడే మనం దేవుని వాక్యంలో ఆ పెట్రోమాక్స్ లైట్ గురించి, తర్వాత దీపమును గురించి మనం ఇప్పుడే చూసాం ఉదాహరణలు. அதில் ஃபியூவல் இல்லை அப்படின்னா லைட் வெளியில் வராது. అందులో ఇంధనము లేదంటే కిరోసిన్, కానీ అది లేదంటే అది లైట్ ఎలగదు. ஸோ இதில் பவர் வரல அப்படின்னா இங்கே ஒரு லைட் இருக்காது. దీనికి ఎలక్ట్రిసిటీ కరెంట్ రాలేదు అంటే ఇది ఎలగదు. ஸோ நாம் ஹோலி ஸ்பிரிட்னுடைய பவர் இல்லாதபடிக்கு நம்முடைய வாழ்க்கையில் நாம் జీసస్ நாம் మేనిఫెస్ట్ பண்ணி காமிக்க முடியாது. యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి లేకుండా మన జీవితంలో మన యేసు ప్రభు జీవితాన్ని చూపించలేం. అది நம்மளுடைய సిఎఫ్సి చర్చెస్లో நாம் தொடர்ச்சியாய் நாம் இதை வலியுறுத்துகிறோம். మన సిఎఫ్సి చర్చిల్లో తరచుగా దీని గురించి మనం వింటున్నాం. ఎన్నాలండ్రి உங்களால் ஒன்று செய்யக்கூடாதுன்னு ஆண்டவர். దేవుడు అన్నారు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. என்னில் நிலைத்திருக்கும் பட்சத்தில் தான் நாம் கனி கொடுக்க முடியும் அப்படின்னாரு. నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలములు ఫలిస్తారు. సో நாம் தொடர்ந்து நாம் தியானிக்கலாம். దాన్ని మనం ధ్యానిద్దాం అదే అంశాన్ని. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమాకాండము 3వ అధ్యాయం వైపు తిప్పుదాం. நாம் இங்கே ஒரு தாணி புஷ்ஷை குறித்து நாம் பார்க்கிறோம். ఇక్కడ ఒక ముళ్ళ కంచె గురించి, ముళ్ళ కంప గురించి మనం చూస్తున్నాం. மோசஸ் அட் தி ஏஜ் ஆஃப் 80 ஒரு சீனாய் வனாந்திரத்தினுடைய பிற்பகுதியில் ஆடுகளை மேய்த்து கொண்டிருக்கும் பொழுது ஒரு மார்வலஸ், ஒரு பியூட்டிஃபுல் சைட் அவர் கண்டார். அவர் మోషే 80 సంవత్సరాల వయసు అప్పుడు అక్కడ ఆయన గొర్రెలు మేపుతూ ఉన్న సమయంలో ఒక అందమైన దృశ్యాన్ని తను చూశాడు. நாம் இங்க ஒரு புஷ்ஷை பார்க்கிறோம். நான் ஒரு தாணி புஷ்ஷை பார்க்கிறோம். ఇక్కడ ఒక పొదను మనం చూస్తున్నాం, ముండ్ల పొద. ఇది குறித்து வேதத்தில் என்னென்னலாம் வார்த்தை இருக்கு அப்படின்னா, దీని గురించి వాక్యంలో ఏమేమి రాయబడి ఉందంటే, இது கர்ஸ். இது எதுக்கு அடையாளமாக இருக்கிறது என்றால், இந்த தாணி புஷ், இந்த தான்ஸ் எதுக்கு அப்படின்னா இது கர்ஸுக்கு அடையாளமாக இருக்கு. ఇది ఏ విధంగా ఉందంటే, ఈ ముండ్లు ఇవన్నీ కలిపి ఒక శపితమైనది కింద ఉంది. எப்போ நம்ம ஃபர்ஸ்ட் பேரண்ட்ஸ் எப்போ பாவம் செய்து ஏதேன் தோட்டத்தை விட்டு வெளியில் வந்தார்களோ, మన యొక్క ఆది తల్లిదండ్రులు పాపము చేసి ఏదైనా తోటలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో, அப்போ பூமி என்ன செய்யப்பட்டுச்சு அப்படின்னா கர்ஸ் பண்ணப்பட்டுச்சு. అప్పుడు భూమి ఏమైందంటే శపితమైనది. அது முட்செடிகளையும் அது முளைப்பித்தது. అది ముండ్ల పొదలను నీకు మొలిపించును అని మనం చదువుతాం. அப்போ முள் அப்படின்னாவே அதனுடைய அடையாளம் என்ன, அதனுடைய எதுக்கு அது சைனா இருக்கு அப்படின்னா கர்ஸ், அதுக்கு ஒரு அடையாளமா இருக்குது. ఆ ముండ్లు దాన్ని ఏదికి సూచనగా ఉందంటే శాపమునకు సూచనగా ఉంది. అక్కడ அது ஒரு பியூటిఫுల్ సైట్ கிடையாது, ஒரு అగ్లీ. అది చూడడానికి ఒక సుందరమైన దృశ్యం కాదు, ఒక అసహ్యమైన దృశ్యం కింద ఉంది అక్కడ. அது మాత్రం இல்லை, అది మాత్రమే కాదు, అన్అప్రోచబుల్. దాన్ని సమీపించలేని విధంగా ఉంది. అది யாரும் முள்ளுகிட்ட என்ன செய்ய முடியாது, கிட்டக்கு நெருங்க முடியாது. ఎవరు ముండ్ల దగ్గరికి వెళ్ళి నుంచోలేరు. நம்மளுடைய హ్యూమన్ సెల్ఫిష్ అడామిక్ నేచర్ எப்படி இருக்குன்னா இப்படிதான் இருக்கு. మన యొక్క ఆదాము స్వభావంతో ఉన్న మన యొక్క జీవితము, లేకపోతే మన నైజం ఎలా ఉంటుందంటే ఇదే విధంగా ముండ్ల పొదలాగా ఉంటుంది. అన్అప్రోచబుల్, ఎవరు సమీపించలేని విధంగా ఉంటుంది. అగ్లీ, చాలా అసహ్యమైనగా ఉంటుంది. కర్స్, అది శపితమైనది కింద ఉంటుంది. இப்படிதான் நம்மளுடைய லைஃப் இருக்கு. ఇదే మన జీవితం ఈ విధంగానే ఉంటుంది. సో இதுதான் இந்த பிக்சர் காண்பிக்கிறது. అదే ఈ దృశ్యం మనకు చూపిస్తుంది. பட் அதுல ஃபயர் எப்படி வந்துச்சு அப்படிங்கறது நாம் let us read from verse 2 and 3. నిర్గమాకాండం 3వ అధ్యాయము 3, 4. Exodus chapter 3 verses 2, 3, 4. నిర్గమాకాండం 3వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకుందాం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఈ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే verse 3 வாசிக்கிறோம். ఇక్కడ 3వ వచనంలో చదువుతున్నాం.
நான் கிட்ட போய் இந்த அற்புதமான காட்சியை பார்ப்பேன் அப்படின்றார். నేను ఆ తట్టు వెళ్ళి ఆ దగ్గరగా వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకోనేను. அப்படி தமிழ் தெலுங்கு வருஷன்ல எப்படி இருக்கா? ఆ, వింత. நான் கிட்டக்க போய் ఆ తట్టు పోయాను. ஓகே, நான் கிட்ட போய் அந்த மார்வலஸ் பியூட்டிஃபுல் சைட்டை நான் பார்ப்பேன் அப்படிங்கிற. నేను దాని దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వింతని, గొప్ప వింతని, అద్భుతమైన దాన్ని చూస్తాను. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, இதை போய் யாராவது பியூட்டிஃபுல் மார்வலஸ் సైట్ని சொல்லுவாங்களா? இதை దీన్ని చూసి ఎవరైనా ఇదొక వింత, అద్భుతము అని ఎవరైనా చెప్పగలరా? இது అగ్లీ, ఇది అసహ్యమైనది, இது అన్అప్రోచబుల్, ఇది సమీపించలేనిది, இது కర్స్, ఇది శపితమైనది. இதெல்லாம் பியூட்டிஃபுல் சைட் கிடையாது. ఇది వింత కాదు, ఇది అద్భుతమైనది కాదు. நம்மளுடைய நம் born again எக்ஸ்பீரியன்ஸுக்கு முன்னால நம்ம எப்படி இருந்தோம்னா இப்படிதான் இருந்தோம். మనము మారు మనసు పొందక ముందు ఏ విధంగా ఉన్నామంటే ఈ విధంగానే ఉన్నాం. நான் என்னுடைய at the age of 21 I got saved. నేను 21 సంవత్సరములు ఉన్నప్పుడు రక్షింపబడ్డాను. அந்த అప్ టు 21 என்னோட லைஃப் எப்படி இருந்துச்சுன்னா இப்படிதான் இருந்துச்சு. 21 సంవత్సరముల వరకు నా జీవితం ఎలా ఉందంటే ఈ విధంగానే ఉంది. நம்ம எல்லாருடைய வாழ்க்கையும் அப்படிதான். మనందరి జీవితం కూడా అంతే. நம்மளுடைய வாழ்க்கையில ஒரு born again எக்ஸ்பீரியன்ஸ் ஆகி నెక్స్ట్ ఇమేజ్ పాపమే. మనము తిరిగి మారు మనసు పొందిన తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత మనం ఆ పటం చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్, తర్వాత పటం మనం చూద్దాం. ఇంక நான் வாசிக்கிறோம் verse 2ல. ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తున్నాం. அந்த முச்செடி అక్కినిனால் జ్వాలిత్తు ఎరిందుం అది వెందు పోగాமல் இருந்ததுன்னு వాసిக்கிறோம். ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకునేను. அப்பதான் மோசஸ் சொல்றாரு, இது మార్వలస్ బ్యూటిఫుల్ సైట్ அப்படின்னு சொல்றாரு. అప్పుడే మోషే అంటున్నాడు, ఇది అద్భుతమైన మాట. బర్నింగ్ బుష్, బర్నింగ్ బుష్, இன்னும் கூட கொஞ்சம் బర్నింగ్ బుష్, బర్నింగ్ బుష్. இந்த பிக்சர் தான், இதுதான் மோசஸ் கண்டது. ఇది మోషే తను చూచింది. இதை பார்த்த மாத்திரத்தில் அவர் என்ன செஞ்சிட்டார் அப்படின்னு கிட்டக்க போனார். దాన్ని చూడగానే ఏం చేశాడంటే దగ్గరికి వెళ్ళాడు. చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. இப்போ இது எவ்வளவு ஒரு பியூட்டிஃபுல்லா இருக்கு பாருங்க. ఇది ఎంత అందంగా ఉందో ఇప్పుడు చూడండి. இது எப்படி ఇది ఎలా అయింది? என்ன ஒரு குட் நியூஸ் அப்படின்னா, ఇక్కడ మంచి సువార్త ఏంటంటే, என்ன ஒரு என்கரேஜ்மெண்ட் நியூஸ் என்னவென்றால், మనందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చే వార్త ఏంటంటే, இந்த ஃபயர் எதுல வந்தது? ఈ అగ్ని దేనిలో దిగింది? நல்ல ஒரு பியூட்டிஃபுல்லான ஒரு மேங்கோ ட்ரீ, ஆப்பிள் ட்ரீல எல்லாம் வரல. ఇది అందమైన ఒక మామిడి చెట్టులోనో యాపిల్ చెట్టు మీదో దిగలేదు. நல்ல ஒரு అగ్లీ, అన్అప్రోచబుల్ ஒரு కర్స్, ஒரு தானி புஷ்ல தான் வந்தது. అసహ్యమైన, సమీపించలేని ఒక ముళ్ళ పొద మీద అగ్ని దిగింది. நம்மளுடைய இந்த ஹால்ல யார் உட்கார்ந்திருந்தாலும் சரி, ఈ హాల్లో ఎవరు కూర్చున్నా గానీ, என்னுடைய பாஸ்ட் லைஃப் இப்படிதான் இருந்தது, నా గత జీవితం ఈ విధంగానే ఉంది அப்படிங்கிறவர்களுக்கு என்ன ஹோப் அப்படின்னா, అటువంటి వారికి నిరీక్షణ ఏంటంటే, ஹோலி ஸ்பிரிட்னுடைய ஹோலி ஃபயர் பேப்டிசம் நாம் பெறும் பொழுது நாம் இப்படிதான் ஒரு మార్వలస్ బ్యూటిఫుల్ సైటా మారుவோம். நாம் పరిశుద్ధాత్ముడి యొక్క పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మాన్ని మనం పొందుకున్నప్పుడు ఇటువంటి వింతలాగా ఆ అందమైన దృశ్యము కింద మన జీవితం మారగలదు. பாருங்க, எக்ஸோடஸ் சாப்టర్ 3லே இப்படிப்பட்ட ஒரு காரியத்தை நாம் பார்க்கிறோம். నిర్గమకాండం 3లోనే మనం ఇలాంటిది ఒకటి చూస్తున్నాం. ஒரு இன்னொரு ரெஃபரன்ஸ் நான் காண்பிக்க விரும்புகிறேன். నేను ఇంకో వాక్య భాగాన్ని రెఫరెన్స్ చూపిస్తాను మీకు. బుక్ ఆఫ్ సగరియా చాప్టర్ 8 వర్స్ 13. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము. సగరియావిన్ పుస్తకం చాప్టర్ జకర్యా గ్రంథము 8వ అధ్యాయము వర్స్ 13, 13వ వచనం చూద్దాం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అరణ్యములో నేలాగు శాపాస్పదమై ఇంటిరో అలాగే మీకు ఆశీర్వాదాస్పదమై మగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకునుడి. நல்ல ஒரு வார்த்தை, మంచి మాట. அந்த இடத்துல யூதா வம்சத்தாரே இஸ்ரவேல் வம்சத்தாரேங்கிறதுல நம்மளுடைய పేరు ఫిక్స్ பண்ணிக்கோ. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా అనే ప్లేస్ లో మన పేరు పెట్టుకుందాం. అక్కడ విక్టర్, జాన్, நீ முற்காலத்தில் நீ ரட்சிக்கப்படாதிருந்த நாட்களில் எப்படி நீ சாபமா நீ இருந்தது போலவே, నువ్వు రక్షింపబడిన దినముల్లో ఏ విధంగా శాపమై ఉన్నావో, நீ ஒரு முள்ளாய் இருந்தது போலவே, నువ్వు ముళ్ళుగా ఏ విధంగా ఉన్నావో, உன்னுடைய வாழ்க்கை எவ்வளவு அசுத்தமாய் இருந்தது போலவே, మీ జీవితం ఏ విధంగా అశుద్ధమైనదిగా ఉన్నదో,
இப்ப நான் உன்னை நீ ஆசீர்வாதமா இருக்கும்படி நான் உன்னை ரட்சிப்பேன். ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను, నిన్ను రక్షిస్తాను. எவ்வளவு மகிமையான வார்த்தை. ఎంత మహిమకరమైన మాట இந்த ఇది வார்த்தைக்கு చూడండి. நான் தேவனை ஸ்தோத்திரிக்கிறேன். ఈ వాక్యమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. Yes. అవును, தேவனுடைய கிருபையினால் దేవుడు కృపను బట్టి. சகரியா 8:13 எனக்கு மாம்சமானது. జకర్యా 8:13 నా సొంతమైనది. அருமையானவர்களே, நான் ஒவ்வொருவருக்கும் இந்த வருஷம் சொந்தமாக இருப்பதாக. మనలో ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యమును స్వతంత్రించుకోవాలి, సొంతము చేసుకోవాలి. Yes, யூதா வம்சத்தாரே, இஸ்ரவேல் வம்சத்தாரே. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా. கடந்த నాட்களை குறித்து காரியமே கிடையாது. మీ గత కాలంలో జరిగిన విషయముల గురించి కాదు. அது எல்லாம் డేస్ ఆఫ్ எல்லாம் ignorance. அதெல்லாம் అదంతా చూచి చూడనటువంటి దేవుడు చూసిన కాలం అది. நம்மளுடைய வாழ்க்கையில எவ்வளவு కార్యங்கள் శాపమా இருந்தாலும் சரி, మన జీవితంలో ఎటువంటి శాపమైన వారము కింద మనం ఉన్నా సరే, I will make you a blessing. నేను మిమ్మల్ని ఆశీర్వాదకరముగా చేస్తానంటున్నారు. எப்படி? ఎలాగా? இத மாதிரி தான் ஆக்குவார். ఈ విధంగా మాత్రమే. நீ முள்ளா இருந்த, నువ్వు ముండు కింద ఉన్నావు, இப்ப நீ பியூட்டிஃபுல் சைட் ஆயிடுவ. ఇప్పుడు అందమైన వింత కింద మారావు. எல்லாரும் உன்கிட்ட கிட்ட வருவாங்க. అందరూ నీ దగ్గరకు వస్తారు ఇప్పుడు. எஸ், நம்மளுடைய இண்டிவிஜுவல் லைஃப் இப்படி இருக்கணும். మన యొక్క వ్యక్తిగత జీవితం ఈ విధంగా ఉండాలి. நம்மளுடைய ఫ్యామిలీ లైఫ్ இப்படி இருக்கணும். మన కుటుంబ జీవితం ఈ విధంగా ఉండాలి. நம்மளுடைய చర్చ్ లైఫ్ இப்படி இருக்கணும். మన సంఘ జీవితం కూడా ఈ విధంగా ఉండాలి. చర్చిல் உள்ளவர்கள் இங்க உள்ள வரும்பொழுது, చర్చి లోపలికి కొత్త వారు వచ్చినప్పుడు, இங்க భద్రాచలத்துல எவ்வளவு చర్చెస్ இருக்கலாம். భద్రాచలంలో అనేకమైన చర్చిలు ఉండొచ్చు. நீங்க எந்த பிளேஸ்ல இருந்து வந்திருந்தாலும் சரி, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే, நம்மளுடைய ஒவ்வொரு சர்ச்சஸும் எப்படி இருக்கணும்னா இப்படிதான் இருக்கணும். మన ప్రతి చర్చి ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. உள்ளே வருகிறவர்கள், లోపలికి వచ్చేవారు ஒரு பியூட்டிஃபுல் சைட் உள்ளே பார்க்கணும். இங்க ఒక అందమైన వింతను వారు చూడగలగాలి. ஒரு ஃபேமிலிக்குள்ள வரும் பொழுது, ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు ஒரு மகிமை గ్లోరియస్ ஒரு பியூட்டிஃபுல் சைட்டை பார்க்கணும். వాళ్ళు కుటుంబముగా వచ్చినప్పుడు ఒక మహిమకరమైన ఒక వింత అనుభవం కింద వాళ్ళకు ఉండాలి. చర్చికి వరాంగ அப்படினா people వరాంగనా, సంఘంలోనికి వస్తున్నారు అనుకు మనుషులు, ఓ ఇంక என்ன கிடையாதுன்னா నో పార్షియాలిటీ అట్ ఆల్. ఇక్కడ ఎవరి మధ్య పక్షపాతం లేదండి. ஏன்னா ஃபயர் என்ன செஞ்சிரும்னா எல்லா పార్షియాలిటీ బర్న్ பண்ணிடும். ఇవి అగ్ని ఏమి చేసిందంటే పక్షపాతాన్ని మొత్తం కాల్చి వేసింది. మనీ సీకింగ్ ఎల్డర్స్, హానర్ సీకింగ్ ఎల్డర్స్, దేర్ ఆర్ they're not in our midst. ఇక్కడ ధనమును ఆశించే పెద్దలు, ఘనతను ఆశించే పెద్దలు వీరి మధ్యలో లేరు అని వాళ్ళు చెప్పుకోవాలి. வெளியில அப்படிதான் இருக்கு. எல்லாம் మనీ సీకింగ్ und హానర్ సీకింగ్. ఎందుకంటే బయట చూస్తే ధనం వెంబడి వెళ్ళేవాళ్ళు, ఘనత వెంబడి వెళ్ళేవారే కనిపిస్తున్నారు. పార్షియాలిటీ ఎక్కడ చూసినా పక్షపాతమే. நாம் என்ன சொல்லணும்னா come and see. మనం ఏం చెప్పాలంటే రండి, వచ్చి చూడండి అని చెప్పాలి. జీసస్ சொன்னது போலவே நாமளும் அழைப்பு கொடுக்கணும். యేసు ప్రభు చెప్పినట్లుగా మనము కూడా పిలవాలి. நம்மளுடைய ஃபேமிலிஸ்க்கு நாம் people அழைக்கணும். நாம் మన కుటుంబస్తుల్ని మనం పిలవాలి. come and see. మన బంధువుల్ని మనం పిలవాలి, వచ్చి చూడండి. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ come and see. మా భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని వచ్చి చూడండి. எங்களுடைய ఫైనాన్షియల్ ఫెయిత్ఫుల్నెస్, రైచియస్నెస్ வந்து பாருங்க. నా ధనములో నేను ఎంత నీతిమంతుడిగా ఉంటున్నానో, ఎంత నమ్మకమైన వాడుగా ఉంటున్నానో వచ్చి చూడండి. yes, అవును. it's not self boasting. ఇదేదో మనల గురించి మనం గొప్ప చెప్పుకోవడం కాదు. this is by our life we call the people to come and see. మన జీవితముల ద్వారా వారిని మనం పిలుస్తున్నట్లుగా ఉండాలి, వచ్చి చూడమని. yes, how do we bring up our children in the fear of God? Come and see. దేవుని భయములో నా పిల్లల్ని నేను ఎలా పెంచుతున్నానో వచ్చి చూడండి. நம்மளுடைய పర్సనల్ లైఫ్, మా వ్యక్తిగత జీవితంలో, நம்மளுடைய ఫ్యామిలీ లైఫ్, మా కుటుంబ జీవితంలో, நம்மளுடைய చర్చ్ లైఫ్, మా సంఘ జీవితంలో. see, come and see the oneness between the elders and facilitators. అక్కడ ఉన్న పెద్దలు ఇంకా సమన్వయం, సహాయం చేసే వారి మధ్యలో ఐక్యత చూడండి. see the servant spirit of the elders and people. అక్కడ ఉన్న పెద్దల మధ్యలో సేవకుని ఆత్మను మీరు చూడండి. There's no competition. అక్కడ ఎవరి మధ్య పోటీతత్వం లేదు. You cannot find such jealousy, envious spirit in our midst. ఎవరి మధ్యలో ఆ అసూయతో కూడిన ఆత్మ లేదు. That is the marvelous sight. అది ఈ అందమైన వింత. எப்பது? How is it possible? ఇది ఏ విధంగా సాధ్యమో? Fire வரணும். అగ్ని దిగి రావాలి. அப்பதான் ஒரு ஷைனிங் லைட்டா இருக்க முடியும். అప్పుడు మనం ప్రకాశించే వెలుగు కింద ఉండగలం. ஆனா ఒరిజినల్లీ நீங்களும் நான் என்ன அப்படினா, కానీ సహజంగా నువ్వు నేను ఏంటంటే తాని బుష్, మన ముండ్ల పొదలే. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని కృపను బట్టి, దేవుని శక్తిని బట్టి దేవుడు நம்மள என்ன ஆக்க முடியும் அப்படினா, దేవుడు మనల్ని ఏమి చేయగలరు అంటే ஒரு பியூட்டிஃபுல் சைட் ஆக்க முடியும். ఒక అందమైన దృశ్యముగా చేయగలరు. ఓకే, இந்த அது என்ன அந்த தானி புஷ்? ఇది ముండ్ల పొద. தானி புஷ் எதுக்கு? நான் in new covenantல ஜீசஸ் அது எப்படி ஜீசஸ் எப்படிக்கா ஜான் தி பேப்டிஸ்ட் என்ன சொல்றாரு பாப்போம். ఈ యొక్క నూతన నిబంధనలో బాప్తిసం ఇచ్చే యోహాను ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. இந்த தானி புஷ் எப்படிங்கறத we can relate these verses with Luke chapter 3. ఈ మాటల్ని మనం లూకా సువార్త
3వ అధ్యాయంలో మనం చూపించవచ్చు. இது ப்ராஃபட் ஏசாயாவினுடைய வார்த்தைகள் இது. ఇది ప్రవక్త అయిన యెషయా చెప్పిన ప్రవచనము. ஆனால் ஜான் தி பாப்டிஸ்ட் ఇది சொல்றாரு. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను దాని గురించి మాట్లాడుతున్నాడు. From verse 3, 4, 5 3, 4, 5 తెలుగులో 3 నుంచి 6 వరకు ఉన్నాయి. எல்லாரும் இந்த verses ని గమనించుம்படி எங்களை అన్బోడు వేண்டுகிறேன். మీరందరూ దయచేసి ఈ వాక్య భాగాలను గమనించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది జాన్ ది బాప్టిస్ట్ னுடைய మినిస్ట్రీ. ఇది బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య. அவர் என்ன சொல்றாருன்னா జీసస్ காண்பிக்கிறார். ఆయన ఏం చెప్తున్నారంటే యేసు ప్రభువుని చూపిస్తున్నారు. ఓకే, కర్తருக்கு పాదகளை செவ்வை பண்ணுங்கள் என்றார். ప్రభు మార్గమును సిద్ధపరచుడి అంటున్నారు. verse 4 and 5 ఆయన త్రోవలను సరళము చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును. నంబర్ 1 మొదటిది పల్లం, ప్రతి పల్లము పూడ్చబడును. నంబర్ 2 ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. ఓకే, మலைகள் குன்றுகள் தாழ்த்தப்படும். నంబర్ 3 వంకర మార్గములు తిన్ననివగును. ఓకే, எல்லா crookedness எல்லாம் செவ்வையாகும். ఈ వంకరతనమంతా సరి అవుతుంది. ఓకే, కరడానవిகள் రఫ్ అండ్ టఫ్ எல்லாம் సమమాகும். కరుకు మార్గము నున్ననివగును. ఓకే, నంబర్ 5 verse 5 సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఓ, இங்க சால்வேஷன் அப்படிங்கறத நாம் பார்க்கிறோம். ఇక్కడ రక్షణ అనేదాన్ని మనం చూస్తున్నాం. see மாம்சமான யாவரும் தேவனுடைய ரட்சிப்பை பார்ப்பார்கள். సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. சால்வேஷன், இங்க ஒரு சால்வேஷன் சொல்லப்பட்டிருக்கு. ఇక్కడ ఒక రక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ இன்னைக்கு கிறிஸ்தவத்துல இன்னைக்கு உண்டான சால்வேஷன் அப்படிங்கிறது என்ன லோயர் லெவல் ఆఫ్ సాల్వేషన్. ఈ దినముల్లో మనం బయట చూసే క్రైస్తవ్యంలో రక్షణ అంటే ఏదో కింద స్థాయిలో ఉన్న రక్షణ లాగా మాట్లాడుతున్నారు. నా ఆల్కహాల్ లిక్విర్ నా విడిటేన్, నేను తాగుడు మానేశానండి, ఐ యామ్ సేవ్డ్, నేను రక్షింపబడ్డాను. ఓకే, గుడ్ థింగ్, మంచిదే. நான் స్మోక్ பண்ணிட்டு இருந்தேன், నేను ఇది వరకు సిగరెట్ తాగేవాడిని, ఓకే, ఐ గేవ్ అప్ దట్ హ్యాబిట్, నేను ఇక పొగ తాగడం మానేశాను, సేవ్డ్, నేను రక్షింపబడ్డాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మంచిదే, ప్రైజ్ ద లార్డ్. ఐ వాస్ వాచింగ్ మూవీస్, సినిమా మూవీస్, నేను సినిమాలు అవి చూసేవాడిని. ఓకే, అద నా విడిటేన్, నేను దాన్ని కూడా నేను విడిచిపెట్టాను. ఐ యామ్ సేవ్డ్, నేను రక్షింపబడ్డాను. గుడ్ థింగ్, ప్రైజ్ ది లార్డ్. మంచిదే, ప్రైజ్ ద లార్డ్. நான் முதல்ல திருடிக்கிட்டு இருந்தேன், నేను ఇదివరకు దొంగతనం చేసేవాడిని, அதில் நான் ரட்சிக்கப்பட்டேன், దాని నుంచి నేను రక్షింపబడ్డాను. நான் விபச்சாரம் செஞ்சுக்கிட்டு இருந்தேன், నేను వ్యభిచార పాపములో ఉండేవాడిని, என் மனைவிக்கு நான் துரோகம் பண்ணேன், నా భార్యకి నేను ద్రోహం చేశాను, ఓకే, అதையும் நான் விட்டுட்டேன், సరే నేను దాన్ని కూడా విడిచిపెట్టాను. இப்படி நிறைய பேர் நிறைய சால்வேஷன் గురించి சொல்லுவாங்க. ఇంకా చాలా మంది ఇలాంటిది చాలా రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది సాల్వేషన్ இல்லையா? ఇది రక్షణ కాదా? yes, salvation. అవును, ఇది రక్షణే. yes, good thing, మంచిదే. such people are in our midst. అదే நம்மளுடைய starting point. అది అటువంటి వారు మన మధ్య ఉన్నారు. అదే మన ఆరంభ జీవితం. that is the born again experience. అదే తిరిగి జన్మించిన అనుభవం. நான் సిగరెట్ விட்டேன், సినిమా விட்டேன், விபச்சாரத்தை விட்டேன், திருட்ட விட்டேன், నేను సిగరెట్ విడిచిపెట్టాను, సినిమా విడిచిపెట్టాను, వ్యభిచారం విడిచిపెట్టాను, సినిమాలు విడిచిపెట్టాను, மனைவி என்ன அடிச்சுக்கிட்டு இருந்தேன், భార్యను కొట్టేవాడిని, இதெல்லாம் நான் ரட்சிக்கப்பட்டேன், అది దాని నుంచి నేను రక్షింపబడ్డాను. yes, good thing, మంచి విషయమే. ఇది సాల్వేషన్. இன்னைக்கு கிறிஸ்தவம் ఇదిలే సెటిల్డ్, దే ఆర్ సెటిల్డ్. వాళ్ళు ఏంటంటే ఇంతటితోనే క్రైస్తవ జీవితం ఇదే రక్షణ, దానితోనే సెటిల్ అయిపోయారు, తృప్తి పడిపోయారు. ఇంకా అవ్వదాం అంతే, ఇంకా సేవ్డ్, అవ్వదాం, నేను రక్షింపబడ్డాను, అంతే. they will get baptism also. తర్వాత బాప్తిసం తీసుకుంటారు కూడా. they will partake in the Lord's table. తర్వాత ప్రభు బలలో పాలు పంచుకుంటారు. they will engage in distributing tracts and everywhere, evangelism. ఇంకెళ్ళి బయట ఎవాంజలిజం చేయడానికి అందరికి కరపత్రాలు పంచుతూ ఉంటారు. అదోడ they settled. దానితోనే వాళ్ళు సంతృప్తి పడతారు. இன்னைக்கு கிறிஸ்தவம் அப்படி இருக்கு. இன்னைக்கு ఈ దినముల్లో క్రైస్తవం అలాగే ఉంది. yes, இதுதான் என்னுடைய எக்ஸ்பீரியன்ஸா இருந்தது. అది నా అనుభవం కూడా ఉండింది. இதான் என்னுடைய அனுபவமா இருந்தது. నా అనుభవం కూడా అదే. yes, நம்ம எல்லாரும் அது வழியா வந்திருக்கோம். మనందరం అందులోంచే వచ్చాం. but what John the Baptist says, గాని బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడు? no, இது மட்டும் சால்வேஷன் கிடையாது. ఇది మాత్రమే రక్షణ కాదు. பல்லம், மலைகள், குன்றுகள், கோணலானவைகள், கரடானவைகள், ప్రతి పల్లము, కొండ, మెట్ట, వంకర మార్గములు, కరుకు మార్గములు, ఎస్, ఇదిలో நமக்கு సాల్వేషన్ వేணும். దీని నుంచి నాకు రక్షణ కావాలి. వాట్ డస్ ఇట్ షో? ఇట్ షోస్, ఇది ఎదనోட ఎదుకు పిక్చరా இருக்கு அப்படினா, ఇది దేనికి దృశ్యముగా ఉందంటే అవర్ సెల్ఫిష్ అడామిక్ నేచర్. ఇదా இங்க இருக்கு. మన స్వార్థపూరితమైన స్వీయమైన ఆదాము స్వభావాన్ని చూపిస్తుంది. அல்லது அந்த தானி புஷ், ఆ యొక్క ముండ్ల పొద, அந்த ముల్ పుదర్ ఎప్పుడియో, ఆ ముండ్ల పొద ఏ విధంగా ఉందో நம்மளுடைய సెల్ఫిష్ అడామిక్ నేచర్ தான் இங்க వర్స్ 4 లో உள்ளது. ఇక 4వ వచనంలో 3 నుంచి 6వ వచనంలో మన స్వీయపూరితమైన ఆదాము స్వభావం అంతా ఇక్కడ చూపించబడింది. அப்ப நாம் ஏற்கனவே ரட்சிக்கப்பட்டது,
అంటే మనం ఇదివరకే రక్షణ పొందాము కదా, మరి అది. ஓகே, சின்ன ஒரு எக்ஸாம்பிள் మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను. பிரதர் ஜாக் போன்னு சொல்லுவாங்க இதை. జాక్ బ్రదర్ చెప్తా ఉంటారు. நீங்க எல்லாரும் கேட்டிருப்பீங்க பிரதர். ఇదో బ్రదర్ అడిగి ఉంటారు మీరు అందరూ. நல்ல பிரதர் வந்து நல்ல கிச்சன்ல போய் நல்ல பெரிய வெங்காயமா எடுத்துட்டு வந்துட்டாங்க. ஆனியன் பிக் வெங்காயம். బ్రదర్స్ ஓ பிரைஸ் லார்ட். See, salvation அப்படிங்கிறது రక్షణ అంటే நல்ல நல்ல இதோட கரெக்டா கொண்டு வந்திருக்கீங்க. கரெக்டா, థ్యాంక్ యూ. ఈ పొట్టుతో కూడా కరెక్ట్ గా వచ్చింది. ఇది என்னது ఇది? ఇదేంటి? ఐ గేవ్ అప్ స్మోకింగ్. నేను తాగుడు విడిచిపెట్టాను. ఐ గేవ్ అప్ ఆల్కహాల్. నేను పొగ తాగడం పక్కన విడిచిపెట్టాను. ఐ హావ్ గివెన్ అప్ దట్ వాచింగ్ మూవీస్. సినిమాలు చూడడం మానేశాను. స్టీలింగ్. నేను దొంగతనం మానేశాను. ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఓకే. ఎస్. ఓకే. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ తీసేసాం. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ పోయినాయి. இப்போ என்ன சொல்ற? இப்போ என்ன this ஆனியன் என்ன சொல்லுது அப்படின்னா, ఇప్పుడు ఈ యొక్క ఉల్లిపాయ ఏముంటుంది? yes, I am saved. నేను రక్షణ పొందానంటది. நான் ஞானஸ்நானம் எடுத்துட்டேன். నేను బాప్తిసం తీసుకున్నాను. I am born again, new generated person. నేను తిరిగి జన్మించాను, కొత్తవాడిని అయిపోయాను. What about this remaining? మరి మిగిలిన దీని సంగతి ఏంటి? See, ఇది ஒரு 200 గ్రామ్ இருக்குமா? 150. 200 గ్రాములు 150 గ్రాములు ఉంటుంది ఇది. இப்போ என்ன ஆகணும் அப்படின்னா, ఇది ఏమవుతుందంటే முதல்ல ஒரு that is peeling off our outer layer of the onion, the newborn experience, that's all. ఈ యొక్క ఉల్లిపాయ మీద తీసిన పై పొరే నూతనముగా మన తిరిగి జన్మించిన అనుభవం, రక్షణ అనుభవం. ఓకే, ఇదాన్ நம்முடைய ஸ்டார்டிங் பாயிண்ட். అదే మన ఆరంభ క్రైస్తవ జీవితం ఆ విధంగా ఉంటుంది. நம்முடைய கிறிஸ்டியன் ரேஸ்ல நம்முடைய ட்ராக்ல இப்போ நாம வச்சிருக்கோம். இதான் இந்த என்னுடைய ஆனியன், இதனுடைய செல்ஃபிஷ் அடாமிக் நேச்சர் என்னிடத்துக்குள்ள இருக்கு. இப்ப ఇది నా ఆదాము స్వార్థపూరితమైన ఆదాము స్వభావము నాతో అలా ఉంటుంది. నేను ఇప్పుడే క్రైస్తవ పరుగు పందెం ప్రారంభించాను. yes, this is my starting line. ఇది నా ఆరంభ గీత. ఇక్కడి నుంచి మొదలు పెట్టాను. இப்ப this is the end line. ఇది ఇక్కడ ఆఖరి గీత ఇక్కడ ఉంటుంది. எனக்கு నియమించబడిన ట్రాక్. నాకు అక్కడి నుంచి ఇక్కడికి ఒక ట్రాక్ వేయబడింది. యేసు ఫోర్రన్నర్, నా యేసు ప్రభు నా ముందు నడిచిన వారు, அவருடைய ఫుట్ స్టెప్స్ ல ఆయన అడుగు జాడల్లో with the power of the holy spirit, పరిశుద్ధాత్మ సహాయంతో நான் அவரை ஃபாலோ பண்ணி ஒரு டிசைபிள் నేను நான் ఆయన போறேன். వెంబడించి శిష్యుడిగా వెళ్తున్నాను. நான் என்ன செஞ்சிட்டே போணும் నేను அப்படினா, ఏమి చేస్తూ వెళ్ళాలి అంటే ஒவ்வொரு டெம்ப்டேஷன்ஸ்லயும் ప్రతి శోధన సమయంలో நான் என்ன செஞ்சிட்டே இருக்கணும்? ఏం చేస్తూ ఉండాలంటే ஒவ்வொரு லேயரா நான் எடுக்கணும். நான் ఒక్కొక్క పొర నేను తీసేస్తూ ఉండాలి. ஒவ்வொரு லேயரா என்னுடைய செல்ஃபிஷ்னுடைய எல்லா லேயரையும் ஒண்ணுன்னா அந்த ஆனியனை நான் என்ன செய்யணும்? எடுத்துக்கிட்டு பீல் ఆఫ్ பண்ணிக்கிட்டே இருக்கணும். நான் నా యొక్క స్వీయపూరితమైన జీవితాన్ని నేను ఏం చేయాలంటే ఈ యొక్క ఉల్లిపాయ పొర ఒలిచినట్టుగా ఒక్కొక్క శోధనలో ఒక్కొక్క పొర ఒలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే, இப்போ நான் ஒரு क्वेश्चन கேக்குறேன். నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. இப்போ நம்மளுடைய ఎండ్ లైన్కి வரோம். మనం ఆఖరి గీత దగ్గరకు వచ్చాం, ముగింపు గీత దగ్గరికి. దట్ ఈస్ యేసుனுடைய வருகையா இருக்கும் அல்லது இந்த பூமியை விட்டு நாம் எடுபடுற நாளா இருக்கும். అదే యేసు ప్రభు వచ్చిన దినమే కానీ లేకపోతే ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిన దినమే కానీ అవ్వచ్చు. நம்மளுடைய மரண நாள், మనం మరణ దినమందు అనుకుందాం. நம்மளுடைய born again డే, మనం తిరిగి జన్మించిన దినం నుంచి ఓకే நம்மளுடைய భూమిனுடைய end of the day, మన భూమిని విడిచిపెట్టే దినం వరకు. இப்போ நான் ஒரு கேள்வி கேக்குறேன். నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇది 200 grams அப்படின்னு வச்சுக்கோ. ఈ 200 గ్రాములు ఉల్లిపాయ అనుకుందాం. ఇதான் సెల్ఫిష్ అడామిక్ నేచర్. నా ఇక స్వార్థమైన ఆదాము స్వభావం ఇదే. ఇంక 200, అక్కడ 200 ఉంది. ఇంకేయూ నా మరిக்கும் పొழுது 200 గ్రామ్. చనిపోయేటప్పుడు కూడా 200 గ్రాములే ఉంటాయి. కరెక్టా? కరెక్టేనా? ఇప్పుడు నా வாழ்ந்த வாழ்க்கை சரியான வாழ்க்கையா தவறான வாழ்க்கை? అప్పుడు నేను జీవించిన జీవితం సరైన జీవితమా, సరైన జీవితం కాదా? కాదు. இல்ல. ఓకే, దే అండర్స్టూడ్. మీరు అర్థం చేసుకున్నారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. அப்ப நம்ம என்ன ஆயிருக்கணும்? మనం ఏమై ఉండాలి అంటే జీసస్ இதே ఫ్లెష్ல தான் வந்தார். యేసు ప్రభు ఇదే మాంసంలో వచ్చారు. పావ మాంస సాయిల్లో வந்தார். పాపపు మాంసంతో ఇక్కడికి వచ్చారు. పావ మాంసத்துல వల్ల, పాప మాంసంలో రాలేదు. that likeness of the sinful flesh, ఆ రూపంలో వచ్చారు. நம்மை போல சோதிக்கப்படக்கூடிய மாம்சத்தில் வந்தார். మనవలే శోధింపబడిన ఈ మాంసపు రూపంలో వచ్చారు. at the age of 33 and half, 33.5 సంవత్సరముల వయసులో what did he say? ఆయన ఏం చెప్పారంటే it is முடிச்சிருங்க. ఏం చెప్పారు? ఆయన ఆఖరిలో సిలువ మీద ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఏం చెప్పారు? it is finished அப்படின்னார். సమాప్తమైనది అని చెప్పారు. it is finished, సమాప్తమైనది. அவ்வளவுதான், ஒண்ணுமே இல்ல. ஜீசஸ் சகலத்தையும் he condemned sin in his flesh.
ఇంకా ఏమీ లేదు, ఆయన పాపముని తన శరీరంలో తీర్పు తీర్చారు ఆ విధంగా. எஸ், மாம்சத்திலே பாவத்தையும் அவர் ஆக்கினைக்குள்ளாக தீர்த்தார். ఆయన తన యొక్క మాంసములో పాపమునికి అలా తీర్పు తీర్చుకున్నారు, ఆయన అగ్ని తీర్పు. பால் ஃபாலோ பண்ணார். ఇప్పుడు పౌలు ఆయన వెంబడిస్తున్నాడు. அங்க அவருடைய எண்ட் லைன்ல ఇక్కడ పౌలు ఆఖరి గీత ఇక్కడ ఉంది, ముగింపు గీత. ఐ ఫాట్ ఏ గుడ్ ఫైట్ అప్పుడు ఏమంటున్నాడు, మంచి పోరాటం నేను పోరాడుతుని, ఎస్ నా ముడిచిటేంటారు, నా పొరుగు కడముట్టించి తిని ఫినిష్ அப்படினார். అయిపోయింది అంటున్నాడు ఆయన. దట్ మీన్స్ జీసస్ னுடைய లెవెల్కి கிட்டக்கு போனார். అంటే యేసు ప్రభు లెవెల్కి దగ్గరగా వెళ్ళిపోయాడు ఆయన. పౌలు அவர் என்ன சொன்னார்னா, ఏమన్నాడంటే அவருடைய ஆனியனை కంప్లీట్గా క్లోజ్ பண்ணிட்டார். ఆయన యొక్క ఉల్లిపాయ కూడా పూర్తిగా ముగిసిపోయింది, లేదు ఇంకా ఉల్లిపాయ. yes, this is the way of sanctification. ఇదే మనం పరిశుద్ధపరచబడే మార్గము. by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. நாம் நிறைய நமக்கு டெம்ப்டேஷன்ஸ் இருக்கு, ట్రయల్స్ అండ్ హార్డ్షిప్స్ ఇருக்கு. ఈ దినముల్లో మనకి చాలా శోధనలు ఉన్నాయి, కష్టములు, శ్రమలు. yes, through many affliction and tribulations we have to enter the kingdom of God. ఆ శోధనల ద్వారా, మనం యొక్క శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. அப்ப எல்லாம் நம்மளுடைய flesh என்ன செய்யுதுன்னா శోధించబడணும். అప్పుడు మన మాంసం ఏం చేస్తుంది అంటే శోధింపబడుతుంది. that's the time. అది సమయము. we have to crucify or we have to peel off the onion layer. అదే మనము యొక్క ఉల్లిపాయ పొర తీయవలసిన సమయం. நாங்க ఎండ్ల முடிக்கும் பொழுது, ఆఖరిగా మనం ఇక్కడ ముగించేటప్పటికి நம்ம கையில என்ன இருக்க கூடாதுன்னா, మన చేతిలో ఏమి ఉండకూడదు, ஆனியன் இருக்க கூடாது, ఉల్లిపాయ ఉండకూడదు. அல்லது ஃப்ளஷ்னுடைய அந்த செல்ஃபை நாம் க்ரூசிஃபை பண்ணி நாம் முடிச்சிருந்திருக்கணும். మన యొక్క మాంసములో ఆ స్వీయమును మనం సిలువ వేసి ముగించేయాలి. అర్మయానులే நம்மை நாமே let us judge ourselves. ప్రియులారా, మనలో మనం తీర్పు తీర్చుకుందాం. எதிலே సాటిస్ఫైడ్ ஆக வேண்டாம், దేనిలో మనం తృప్తి పడిపోకూడదు. అవుటర్ లేయర్లో நாம் సాటిస్ఫైడ్ ఆగకూడదు. పైన ఉన్న దాన్ని బట్టి, మనం తీసివేయ దాన్ని బట్టి మనం తృప్తి పడిపోకూడదు. ఓకే, లుక్ చాప్టర్ 3. ఇప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయము. ఓకే, సెల్ఫిష్ అడామిక్ నేచర్, మన యొక్క స్వీయపూరితమైన ఆదాము స్వభావము. వర్స్ 4, 4వ వచనము. అదేనా పల్లం. ఈ ప్రతి పల్లము పూడ్చబడిన పల్లం అంటే ఏంటి? ஒரு ఇన్ఫీరియారిటీ, మనిషిలో అన్యోన్యత భావం, నేను ఇది చేయలేను, ఇన్ఫీరియర్ ఫీలింగ్, వాళ్ళు తక్కువగా తమ తాను చూసుకోవడం, அல்லது ஒரு பயம், ஒரு கோழத்தனம், ఒక భయంతో వాళ్ళు ఉండడం. நிறைய பேருக்கு கிரைஸ்ட வந்து ஒரு போல்డ్ విట్నెస్க்கு உண்டான భయం. చాలా మందికి క్రైస్తవులుగా ఒక ధైర్యం కలిగిన సాక్షిగా ఉండాలంటే భయం. ఆఫీసులో, రిలేటివ్స్ మధ్యలో, వాళ్ళ బంధువుల మధ్యలో, కాలేజీలో, స్కూల్లో, హాస్టల్లో, కాలేజీలో, స్కూల్లో, వాళ్ళ హాస్టల్లో some sort of timidity, ఏదో ఒక పిరికితనం, అదే పల్లము. అది ஒரு inferior feeling ఆ இருக்கும். అది వాళ్ళకి ఏదో అన్యోన్యత భావం, ఏదో తక్కువ భావం వాళ్ళకి. தங்களுடைய ఎకనామికల్ స్టేటస్ ఆ இருக்கும், లేకపోతే వారి ఆర్థిక సంబంధమైన స్థితి, தங்களுடைய సోషల్ స్టేటస్ ఆ இருக்கும், లేదా సామాజిక స్థితి, தங்களுடைய ఫిజికల్ స్టాచర్ ఆ இருக்கும், లేకపోతే వాళ్ళ బాహ్య రూపాన్ని బట్టో ఏదో ఒక వகையில ஒரு some sort of inferiority. ఇదేనో దాన్ని కొద్దిగా వాళ్ళకి తక్కువ భావం. ఆ విధంగా இந்த పల్లం ఇది என்னது? సెల్ఫిష్ అడామిక్ నేచర్. ఇది స్వార్థపూరితమైన ఆదాము స్వభావము. ఈ పల్లము, இப்ப அந்த பல்லம்ல நிரப்பப்படணும். ఈ పల్లము పోడ్చబడాలి, నింపబడాలి. அதுக்கு ஹோலி ஸ்பிரிட்டுடைய anointing, baptism of the Holy Spirit very much needed. దానికి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం ఎంతో అవసరం. அப்பதான் நாம என்ன செய்வோம் அப்படினா జీసస్க்காக நம்ம bold witness ஆ இருக்க முடியும். అప్పుడే మనం ఏం చేయగలమంటే యేసు ప్రభు కొరకు ధైర్యమైన సాక్షి కింద మనం నిలబడగలం. நிறைய பேர் இந்த பள்ளத்தில் நம்ம மத்தியில் இருக்கிறார்கள். చాలా మంది మన మధ్యలో ఈ పల్లములతోనే కూర్చుంటున్నారు. ఓకే, సెకండ్ థింగ్, రెండో విషయము, சிலருடைய ప్రైడ్ ఎంత அளவுக்கு இருக்குன்னா హిల్స్ అండ్ మౌంటైన్స్ లెవెల్కి இருக்கு. కొంతమంది గర్వము ఎంత వరకు ఉంటుందంటే కొండలాగా మెట్టలాగా మారిపోతుంది. இங்க மலைகள், குன்றுகள், మౌంటైన్స్ అండ్ హిల్స్, కొండలు, మెట్టలు. சிலருடைய ప్రైడ్ హిల్, సిలరుడే ప్రైడ్ మౌంటైన్ அளவுக்கு இருக்கு. కొంతమందికి యొక్క మెట్టలాగా ఉంటుంది, కొంతమందికి కొండంత గర్వం ఉంటుంది. அவங்களுடைய caste குறித்து, వాళ్ళ యొక్క కులము గురించి. yes, అవును. இங்க ஆந்திராலயும் இது மாதிரி தான், தமிழ்நாட்டிலயும் அப்படிதான். ఆంధ్రాలో అంతే, తమిళనాడులో కూడా అంతే. they are boasting about their caste. వాళ్ళ యొక్క కులం గురించి గొప్పలు చెప్పుకోవడం. I have come from this caste, నేను పలానా కులం నుంచి వచ్చానండి. low caste, high caste, తక్కువ కులం, పెద్ద కులం, நான் இதுல இருந்து நான் வந்தேன், నేను ఇక్కడి నుంచి వచ్చాను. ఫ్యామిలీనుடைய ఎకనామికల్ స్టేటస్, బ్యాక్గ్రౌండ్, నా కుటుంబం యొక్క ఆర్థిక సంబంధించిన స్థితి, వాళ్ళ వృత్తాంతాలు చెప్పడం, அல்லது தங்களுடைய బ్యూటిఫుల్ ఫేస్, వాళ్ళ అందమైన ముఖముల గురించి చెప్పడం, தங்களுடைய ఎడ్యుకేషన్ குறித்து, వారు చదువు గురించి గర్వము, தங்களுடைய సాలరీ குறித்து, వాళ్ళ జీతం గురించిన గర్వము. நிறைய பேருடைய காரியங்கள் எல்லாம் மலைகள், குன்றுகள் அளவுக்கு பெருமை. అనేక మంది ఈ విధంగా ఎలా మారిపోయిందంటే కొండలాగా, మెట్టలాగా మారిపోయింది వాళ్ళ గర్వం. సెల్ఫిష్ అడామిక్ నేచర్, స్వార్థపూరితమైన ఆదాము స్వభావం అది. இதெல்லாம் என்ன செய்ய ஆகணும்னா இதெல்லாம் ஃபீல் பண்ணணும். అదంతా ఏం చేయాలంటే ఒక్కొక్కటి
అలాగ తీసివేస్తూ ఉండాలి ఒక్కొక్క Dear పొర. families, அதற்காக தான் கர்த்தர் நம்ம மத்தியில் கொண்டு வந்திருக்கிறார். అందుకోసమే దేవుడు మన మధ్యకి తీసుకొచ్చారు. இந்த மலையளவு குன்றளவுக்கு உண்டான பெருமை தாழ்த்தப்படணும். మా ఈ యొక్క కొండలాగా మెట్టలాగా పెరిగిపోయిన ఆ గర్వము తగ్గించబడాలి. அதுக்கு தான் நான் சபையில இருக்கேன். అందుకే మన సంఘంలో ఉన్నాం. அதுக்கு தான் எனக்கு பரிசுத்த ஆவியானவர். అందుకే మనకు పరిశుద్ధాత్మ కావాలి. கோணலான crooked-ness. ఇక వంకర మార్గాలు. ஸ்னேக்னுடைய நேச்சரே அது எப்பொழுதும் ஸ்ட்ரைட்டா போகுது. இப்படி தான் போகும். చూడండి ఇక పాము స్వభావం ఏముందంటే ఎప్పుడు తిన్నగా వెళ్ళదు, ఇలా ఇలా వంకర వంకరగా వెళ్తూ ఉంటుంది. அது அதனுடைய நேச்சர். అది దాని స్వభావం అంతే. இப்படி தான் கோணலான விதம். అది ఇలా 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 వెళ్ళిపోతుంటాం వంకరగా. yes, சில பேர் அப்படி இருப்பாங்க. చాలా మంది ఆ విధంగా ఉన్నారు. ఫ్యామిలీలో హస్బెండ్ అది மாதிரி இருக்கலாம். ఓ కుటుంబంలో ఓ భర్త ఆ విధంగా ఉండొచ్చు, கோணலானவை. ఏ వంకరగా ఇలా వెళ్ళడం. yes, there are husbands. అవును, అలాంటి భర్తలు ఉన్నారు. தங்களுடைய వైఫ్ கிட்ட தங்களுடைய salary என்னன்னு சொல்றதே கிடையாது. భార్యలకి తన జీతం ఎంత అనేది చెప్పను కూడా చెప్పరు. எல்லாம் crooked-ness எல்லாம். ఇదంతా వంకర మార్గం. எங்க செலவு பண்றாங்க, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, எவ்வளவு సేవింగ్స్, எவ்வளவு ఎంత పొదుపు చేస్తున్నారు, எவ்வளவு என்னென்ன காரியங்கள்லாம் எங்கெங்கெல்லாம் பணம் கொடுக்குறாங்க வர்றாங்க ஒண்ணுமே தெரியாது. ఎక్కడెక్కడ డబ్బులు ఇస్తున్నారు వస్తున్నారు అసలు ఏమీ తెలియదు. மனைவிக்கு முன்பாக ஹானஸ்டா இல்லாம இருக்கிறது, ஓப்பனா இல்லாம இருக்கிறது, భార్య దగ్గర నిజాయితీగా ఉండకుండా ఉండడం, எல்லாம் crooked-ness. అంత వంకర మార్గము. మనీ డీలింగ్స్ crooked-ness. వాళ్ళు డబ్బుల వ్యవహారాల్లో కూడా వంకర మార్గాలే. சர்ச்சில் உள்ள பிரதர்ஸ்க்கும் crooked-ness. సంఘంలో ఉన్న బ్రదర్స్ మధ్యలో కూడా వంకర మార్గాలే. வெளியில சில பேர்லாம் கடன் வாங்குவாங்க, బయట కొంతమంది అప్పు చేస్తారు, சில பேர் சர்ச்சில் வாங்க மாட்டாங்க. కొంతమంది చర్చిలో తీసుకోరు కానీ బయట తీసుకుంటారు. சர்ச்சில் கடன் வாங்கினா எல்டர்ஸ்க்கு நோட்டீஸ்க்கு வந்துரும். చర్చిలో అప్పు తీసుకుంటే పెద్దలకి తెలిసిపోద్ది కాబట్టి. அதனால வெளியில உள்ளதான heathen people, unbelievers போய் இல்ல கடன் பண்றது. అందుకని బయటికి వెళ్ళి అన్యుల్ని అప్పు అడుగు తీసుకోవడం எல்லாம் கோணலானவை. అంత వంకర మార్గములు. ஸ்ட்ரைட் ஃபார்வர்ட் எதுவும் கிடையாது. తిన్నగా ఏది చేయరు, ஓப்பனா கிடையாது, எதுவுமே கிடையாது. అది బహిరంగంగా ఏది చేయరు. நான் கீழே இன்னொரு காரியத்தை கூட பார்க்கிறோம். ఇంకొక మార్గం కూడా చూస్తున్నాం. கரடானவை. కరుకు మార్గములు. ஒரு రఫ్ అండ్ టఫ్ இருக்கிறது. ఎంత కరుకుగా ఉంటారు అసలు. ఎస్, ఏదా அந்த தாணி நேச்சர், தாணி புஷ்னுடைய நேச்சర్. ఎందుకంటే ఈ యొక్క ముండ్ల పొద యొక్క స్వభావం అది రఫ్ అండ్ టఫ్ இருக்கிறது. అది అంత కరుకుగా ఉండడం, మొరటగా. சில மனைவி பேசுகிற வார்த்தைகள் రఫ్ అండ్ టఫ్ இருக்கும். కొంతమంది భార్యలతో మాట్లాడేటప్పుడు అంత మొరటగా కరుకుగా మాట్లాడుతూ ఉంటారు. அல்லது பிரதர்ஸ்னுடைய వే ఆఫ్ టాకింగ్, హస్బెండ్னுடைய టాకింగ్ రఫ్ అండ్ టఫ్ இருக்கும். భర్త మాట చాలా కరుకుగా ఉంటుంది. ఎస్, இதெல்லாம் என்ன அப்படின்னா సెల్ఫిష్ అడమిక్ నేచర్, థానీ బుష్. ఇదంతా ఏంటంటే స్వార్థపూరితమైన ఆదాము స్వభావము, ముండ్ల పొద. ఓకే, నౌ వి రీడ్ ఇన్ వర్స్ 5. ఇప్పుడు 5వ వచనంలో మనం చూస్తున్నాం. மாம்சமான யாவரும் தேவனுடைய ரட்சிப்பை காண்பார்கள் టు வாசிக்கிறோம். సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని చూస్తున్నాం. ఎస్, ఆనియనుடைய అవుటర్ లేయర్ இல்ல, ఇది మా ఉల్లిపాయ యొక్క పై పొరకు మాత్రమే కాదు, இந்த ஹோல் ஆனியனுமே நம்ம என்ன செஞ்சோம்னு we have to finish it with it. ఈ ఉల్లిపాయ మొత్తాన్ని మనం ముగించేయాలంతే. ஒரு ரட்சிப்பை நாம் பார்க்கணும். ఒక రక్షణ మనం చూడాలి. இதுக்கு దీనికోసం బాప్టిస్ట్ இதுக்கு சொல்யூஷன் என்னன்னு சொல்றாரு பாருங்க. బాప్తిసం ఇచ్చే యోహాను ఏ విధంగా పరిష్కారం చూపిస్తున్నాడో చూడండి. எப்படி, how can we get this solution? ఈ యొక్క రక్షణ మనం ఎలా పొందుకోగలము? Luke chapter 3 verse 16. లూకా సువార్త 3:16 చూద్దాం. ఓకే, ప్లీజ్. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. Praise the Lord. Praise the Lord. This is the promise. ఇది వాగ్దానము. பரிசுத்த ஆவியினால் அக்கினியினாலும் உங்களுக்கு ஞானஸ்தானம் கொடுப்பார். పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తారు. எதுக்கு அந்த baptism of the Holy Spirit? ఎందుకు ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము? எதுக்கு அந்த baptism of the fire baptism? எதற்கு? అగ్ని బాప్తిసం ఎందుకు? yes, Luke 3:5 காக. లూకా 3:5కు என்னுடைய மாம்சமான எல்லா காரியங்களிலிருந்து நான் என்ன செய்யணும்னா ஒரு ரட்சிப்பை நான் பார்க்கணும். நான் మన మాంస సంబంధమైన సకల కార్యముల గురించి, పల్లములు, కొండలు, మెట్టలు, వంకర మార్గములు, కరుకు మార్గముల నుంచి మనం రక్షణ పొందాలి. இந்த అడామిక్ నేచర్ல இருந்து நான் డివైన్ నేచర్కి நான் పార్టేక్ பண்ணுவேன். ఆదాము స్వభావం నుంచి దైవ స్వభావంలోనికి మనం మార్పు చెందాలి. நான் தாணி புஷ்ஷா இருக்கிறதுல இருந்து ஒரு మార్వలస్ సైట్కి நான் வர்றதுக்கு, ముండ్ల పొద నుంచి మనము అద్భుతమైన అందమైన వింత కింద మారాలి. జీసస్ னுடைய గ్లోరీயை நான் మేనిఫెస్ట్ பண்றது, యేసు ప్రభు యొక్క మహిమను చూపించడం. எஸ், அதுக்கு தான் அந்த ஃபயர் பேப்டிசம். అందుకే మనకి పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. அப்ப இந்த ஹோலி ஸ்பிரிட் நமக்குள்ள என்ன செய்வார்? అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తారు? இந்த ஃபயர் நமக்குள்ள என்ன செய்யும் அப்படினா, ఈ అగ్ని మనలో ఏమి చేస్తుందంటే நம்மளுடைய ఫ్లెష్ல உள்ள అడామిక్ నేచర్ அது బర్న్ பண்ணிக்கிட்டே இருக்கும். మన యొక్క మాంసంలో ఉన్న ఆదాము స్వభావాన్ని అది దహించి వేస్తూ ఉంటుంది. எஸ், ஃபயருடைய வேலை அதான்.
ఆ పని, ఆ అగ్ని పని అదే. செல்ஃபிஷ் அடாமிக் நேச்சரை அந்த ஹோலி ஸ்பிரிட் ஃபயர் என்ன செய்யும் அப்படின்னா பர்ன் பண்ணும். ఈ యొక్క స్వార్థపూరితమైన ఆదాము స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటారంటే దహించి వేస్తూ ఉంటారు. Yes, I want to show that verse in Isaiah chapter 4. మీకు ఆ వచనం చూపిస్తాను. యెషయా గ్రంథము 4వ అధ్యాయం వైపు తిప్పండి. Isaiah chapter 4 యెషయా గ్రంథము 4వ అధ్యాయము verse 3 ல குறித்து வாசிக்கிறோம். 4:3లో ఈ విధంగా మనం చదువుతున్నాం. In Telugu Bible it may be verse may be different. verse 3 ல ஆண்டவர் எப்படி சியோன் டாட்டர்ஸ் ஆஃப் சயோன் உடைய அந்த ஃபில்த்தை எப்படி அவர் கழுவுகிறார் அப்படினு வாசிக்கிறோம். ఇక 4వ వచనంలో ఉంది, తెలుగులో 4:4లో ఉంది. సియోను కుమార్తె యొక్క కల్మషాన్ని దేవుడు ఏ విధంగా తీసివేస్తారో అనే దాన్ని ఇక్కడ చూస్తున్నాం. ஒன்னு స్పిరిట్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫైర్ அப்படினு சொல்லி 4:4లో తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ వలన. நான் கொஞ்ச நேரத்துக்கு முன்னால கேட்டோம், మనం ఇంతకు ముందే కొంచెం సమయం ముందు మనం అసుసి filthiness in our spirit and filthiness in our flesh அப்படினு మనం ఇంతకు ముందే విన్నాం. మన యొక్క మాంసములో ఉన్న కల్మషము, మన ఆత్మలో ఉన్న కల్మషం గురించి. ఎస్, అవును. ఎదుకు జయన్ డాటర్స్ ఉడే ఫిల్తినెస్ దేవుడు எப்படி சுத்திகரிக்கிறார்? సియోను కుమార్తెలకు ఉన్న కల్మషాన్ని దేవుడు ఏ విధంగా కడిగి వేస్తున్నారు? yes, there are two things mentioned there. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి. one is spirit of judgment, another one is spirit of fire. ఒకటి తీర్పు తీర్చు ఆత్మ, ఇంకోటి దహించు ఆత్మ. ప్రియమానవர்களே, ప్రియమైన వారలారా, இதுதான் இந்த ஹோலி ஸ்பிரிட் செய்ய வேண்டிய காரியம். ఇదే పరిశుద్ధాత్ముడు చేసే పని. ஹோலி ஸ்பிரிட் பவர் அந்த ఫైర్ బాప్టిజం நான் రిసీవ్ பண்ணும்பொழுது, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి అగ్ని బాప్తిసం నేను పొందుకున్నప్పుడు அந்த என்னது என்ன செய்யும் அப்படின்னா ஒரு ஜட்ஜ் என்னை நானே நான் நியாயம் தீர்த்துப்பேன். అది ఏం చేస్తుందంటే నన్ను నేనే తీర్పు తీర్చుకునేటట్లుగా చేస్తుంది. Now 1 Corinthians we need not turn that verse. 1 Corinthians 11:31 beautiful verse. మొదటి కొరింథీయులకు 11:31లో ఒక అందమైన మాట ఉంది అక్కడ. If we judge ourselves we will not be judged. మనల్ని మనం తీర్పు తీర్చుకునే యెడల మనం తీర్పు పొందకయుందుము అని. Yes, 1 Corinthians 11:31. మొదటి కొరింథీయులు 11:31. நம்மை நாம் நியாயம் தீர்த்து கொண்டால் நமக்கு நியாய தீர்ப்பு கிடையாது. మనకు మనమే తీర్పు తీర్చుకునే యెడల మనం తీర్పు పొందకపోతే நமக்கு நியாய தீர்ப்பே இல்ல. మనకి ఇక తీర్పే లేదు. ఫైనల్ జడ్జ్మెంట్ డేలో நமக்கு జడ్జ్మెంట్ கிடையாது. మనకి తీర్పు దినమందు, ఆఖరి తీర్పు దినమందు మనకి తీర్పు లేదు. ఎప్పుడు మనకి తీర్పు ఉండదు. நாம் பரிசுத்த ஆவியா இந்த ஸ்பிரிட் ஆஃப் ஜட்ஜ்மெண்ட்டையும் ஸ்பிரிட் ஆஃப் ஃபயர்னால நம்மை நாமே ஜட்ஜ் பண்ணிட்டே இருக்குது. ఈ యొక్క తీర్పు తీర్చే ఆత్మ వలన, ఈ యొక్క దహించు అగ్ని ఆత్మ వలన మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ఉన్నప్పుడు ఆఖరి తీర్పు మనకు ఉండదు. ఓకే, ஒரு சின்ன ஒரு ఇలిస్ట్రేషన్, ஒரு స్టోరీ, రియల్గా நடக்கிற ஒரு காரியத்தை நான் నిజంగా జరిగిన ఒక సందర్భాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. அமெரிக்கா போன்ற ஃபாரஸ்ட்ல இருக்கிற ட்ரைபல்ஸ் குறித்ததான ஒரு காரியம், ஒரு ஆர்டிகல் நான் படிச்சேன். అమెరికాలో అక్కడ అరణ్యముల మధ్యలో అడవిలో ఉన్న కొన్ని తెగల వారి గురించిన ఒక కథ ఇది. నేను ఆ ఆర్టికల్ చదివాను. அந்த ஃபாரஸ்ட்ல உள்ள ட்ரைబల్ஸ் విజ్డమ్, అక్కడ అడవిలో ఉన్న ఆ తెగల వారి యొక్క జ్ఞానం ఏ విధంగా ఉందంటే, என்ன செய்வாங்க அப்படின்னா ஃபாரஸ்ட்ல அடிக்கடி ஃபயர் உண்டாகும். ఇప్పుడు ఆ అడవిలో మీరు చూస్తే అప్పుడే అడవి దహించి పడిపోతూ ఉంటుంది, అక్కడ చెట్లు దహించబడుతూ ఉంటాయి. நாம் நிறைய யூடியூப்ல கூட நிறைய பிக்சர்ஸ்ல நான் பார்த்துக்கலாம். మన యూట్యూబ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. ஃபாரஸ்ட்ல உள்ள ஒரு தூரக்க அந்த ஃபயரை பார்க்கும் பொழுது దిస్ ట్రైబల్ వాయిస్ పీపుల్ என்ன செய்வாங்க அப்படின்னா, అడవిలో దూరంగా ఒక కారు చిచ్చు రగులుకుంటున్నప్పుడు ఈ యొక్క తెగల వాళ్ళు ఏం చేస్తారంటే, அவங்களுடைய உடைமைகள் எல்லாவற்றிலும் burn it. వాళ్ళ చుట్టూ ఉన్న వాటిలన్నింటినీ వాళ్ళు తగలబెట్టేస్తారు. அவங்களுடைய ஜீவனை மட்டும் தப்பிச்சுட்டு பாக்கி எல்லாத்தையும் அழிச்சிருவாங்க. వాళ్ళు బ్రతుకు, వాళ్ళ యొక్క ప్రాణమును మాత్రం కాపాడుకుని వాళ్ళు ఉన్న స్థలాన్ని అంతా తగలబెట్టేస్తారు. அவருடைய ஹட்ஸா இருக்கட்டும் அல்லது திங்ஸா இருக்கட்டும் எல்லாத்தையும் they will burn it. వాళ్ళు గుడిసెలైనా కానీ వాళ్ళ యొక్క వస్తువులు అన్ని తగలబెట్టేసుకుంటారు. ఫైర్ ఎங்க இருக்கு? అగ్ని ఎక్కడుంది? ரொம்ப డిస్టెన్స్ல இருக்கு, చాలా దూరంలో ఉంది. அவங்களுக்கு நிச்சயமா தெரியும், వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. அந்த ஃபாரஸ்ட் ஃபயர்ல we cannot escapeங்கிறது நல்லா தெரியும். ఆ అగ్ని గనక అలా వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కుదరదని వాళ్ళకి బాగా తెలుసు. వైసా என்ன செஞ்சிருவாங்க, వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే இருக்கிறது எல்லாத்தையும் ஃபயர் பண்ணிடுவாங்க. ఇక్కడ ఉన్న వాటికే వాళ్ళు నిప్పి పెట్టేస్తారు. ஒரு நல்ல ஒரு பெரிய பிக் சர்க்கம்ஃபரன்ஸ் உள்ள బర్న్ பண்ணிட்டு இடையில உட்காந்துருவாங்க. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ ఉన్న చాలా ప్రదేశాన్ని వాళ్ళే తగలబెట్టేసి అందులో కూర్చుంటారు. అவ்வளவுதான், எல்லாம் it will become everything in ashes. எல்லாம் முடிச்சிட்டு సేఫ్ గా ఉட்காந்துவாங்க. అంతా బూడిదైపోతుంది, వాళ్ళు అలా క్షేమంగా కూర్చుంటారు. yes, after few days அல்லது few weeks கழிச்சு அந்த என்ன செய்யுது அப்படின்னா அந்த ஃபாரஸ்ட் ஃபயர் வருது.
కొన్ని దినముల తర్వాత, కొన్ని వారముల తర్వాత ఏమవుతుందంటే ఎక్కడో ఆ కారు చిచ్చు రగులుకుంటూ వస్తూ ఉంటుంది. இப்ப நீங்க சொல்லுங்க, ఇప్పుడు మీరు చెప్పండి, அவர்களுக்கு என்ன சம்பவிக்கும் சொல்லுங்க. వాళ్ళకి ఏమవుతుందో మీరు చెప్పండి. ఇప్పుడు we can use our wisdom. మన ఆలోచనను ఉపయోగించి, మన జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పండి, వాళ్ళకి ఏమవుతుంది? that fire will be scattered in some other directions. అప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి వచ్చే అగ్ని వేరే దిశకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే తగలబెట్టడానికి ఇక్కడ ఏమీ ఉండదు కాబట్టి. why? because ఎందుకంటే அந்த ఫైర్க்கு இங்க బర్న్ பண்றதுக்கு ஒண்ணுமே கிடையாது, nothing is there. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే అగ్ని దహించడానికి ఇక్కడ ఏమీ ఉండదు. ఆల్రెడీ వీళ్ళు తగలబెట్టేశారు కాబట్టి అది వేరే దిశకు వెళ్ళిపోతుంది. ஒண்ணுமே கிடையாதுங்க, అక్కడ ఇంకా ఏమీ ఉండదు. because already burnt. ఎందుకంటే ఇంతకు ముందు అది మొత్తం తగలబెట్టేశారు. அப்ப அந்த காற்றுனால அந்த பலவிதமான டைரக்ஷன்ஸ்க்கு அப்படியே ஸ்கேட்டர் ஆயிடும். అది గాలిని బట్టి అది రకరకాల దిశల్లోనికి అలాగ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, இப்போ அந்த டைரக்ஷன்ஸ் போனதுக்கு அப்புறம் ఇప్పుడు అది వేరే దిశలోనికి వెళ్ళిపోయిన తర్వాత these people move to some other place. వీళ్ళు వేరే స్థలానికి వెళ్తారు. అప్పుడు they will form their huts and everything. తర్వాత వెళ్ళి వాళ్ళే మళ్ళీ గుడిసెలు వేసుకుంటారు, మళ్ళీ జీవనం కొనసాగిస్తారు. என்ன wise people, see how much the wisdom they have. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో చూడండి, ఎంత తెలుగుగల వాళ్ళు. அந்த டிஸ்டன்ட்ல இருந்து வரக்கூடியதான அந்த ஃபயருக்கு தப்பிக்கும்படிக்கு இவர்கள் ஏற்கனவே ஃபயர் பண்ணிடுறாங்க. ఆ దూరం నుంచి వచ్చే అగ్నిని తప్పించుకోవడానికి ముందుగానే వీళ్ళే అగ్ని పెట్టేశారు. అరుமையானவர்களே, ప్రియమైన వారలారా, தேவன் நமக்கு ஹோலி ஸ்பிரிட் நமக்கு எதுக்கு கொடுத்திருக்கிறார்? దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చారంటే, Isaiah chapter 4:3, యెషయా గ్రంథము 4:3లో, in తెలుగు బైబిల్ 4:4 ఎదుకు அப்படினா ఎందుకు ఇచ్చారు అంటే, one spirit of judgment, ఒకటి తీర్పు తీర్చు ఆత్మ. அடுத்தவங்களை జడ్జ్ பண்றதுக்கு இல்ல, ఇతరులను తీర్పు తీర్చడానికి కాదు. no, not for others, ఇతరులను తీర్పు తీర్చడానికి కాదు, in order to judge myself, నాకు తీర్పు తీర్చుకోవడానికి. అది మాత్రం இல்ல, అది మాత్రమే కాదు, இன்னொரு spirit of fire, ఇంకొకటి దహించు ఆత్మ. என்ன, என்னுடைய fleshல உள்ள filth-ஐயும் என்னுடைய spiritல உள்ள filth-ஐயும் அது బర్న్ பண்றதுக்காக தேவன் எனக்கு ஆவியை கொடுத்திருக்கிறார். నా మాంసంలో ఉన్న కల్మషాన్ని, నా ఆత్మలో ఉన్న కల్మషాన్ని దహించడానికి దేవుడు దహించు ఆత్మనిచ్చారు. இப்ப அந்த ஃபயர் எனக்கு, ఇప్పుడు ఈ అగ్ని నాకు, இந்த ஃபயர் நமக்குள்ள இருந்துகிட்டு, ఇప్పుడు ఈ అగ్నిని మనలో ఉంచుకుంటే సదా நம்மள సెల్ఫ్ జడ్జ్మెంట్ நான் பண்ணிக்கிறோம். நம்ம ఆ అగ్నిని మనం లోపల ఉంచుకుని ఎల్లప్పుడూ మనలో మనం తీర్పు తీర్చుకుంటూ ఉండాలి. எல்லா filthy நாம் சுத்திகரித்துக் கொள்றோம். ప్రతి కల్మషం నుంచి మనలో మనం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. that means அப்படினா என்னாச்சு, at the end of the line என்ன ஆகுது அப்படினா, అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆఖరి గీతకు వచ్చేసరికి என்னுடைய ఆనియన్ ఇట్ ఈస్ ఫినిష్డ్ அப்படின்னு நான் சொல்றேன். ఇంకా నా ఉల్లిపాయ ఇంకేం ఉండదు, నా సమాప్తమైందని నేను చెప్పగలను. எல்லாத்தையும் ஆக்கினிக்குள்ள தீர்த்திருக்கேன். నేను ప్రతిదీ అగ్ని వల్ల నేను దహించి వేసి తీర్పు తీర్చుకున్నాను. தேவனுடைய நியாய தீர்ப்பு நாள் நிற்கும் பொழுது, నేను దేవుని న్యాయ తీర్పు ముందు నిలబడినప్పుడు இந்த வார்த்தையை நமக்கு ஆண்டவர் கர்த்தர் சொல்லணும். దేవుడు మనల్ని చూసి ఈ మాట చెప్పాలి, విక్టర్, జాన్, நீ பூமியில இருந்த நாட்களில், నువ్వు భూమి మీద ఉన్న దినముల్లో உனக்கு நான் ஃபயர் స్పిరిట్ ఫైర్ நான் கொடுத்திருந்தேன். నేను నీకు అగ్ని బాప్తిసాన్ని ఇచ్చాను. அந்த ஃபயர்னால you judge yourselves on the earth. నువ్వు ఆ అగ్ని ద్వారా నువ్వు భూమి మీద తీర్పు తీర్చుకున్నావు. உன்னுடைய ஃப்ளஷ்ல உள்ள ஃபில்த்தையும் ஸ்பிரிட்ல உள்ள ஃபில்த்தையும் ஜட்ஜ் பண்ணி బర్న్ பண்றதுக்கு நீ இடம் கொடுத்த. నువ్వు నీ మాంసంలో ఉన్న కల్మషాన్ని, నీ ఆత్మలో ఉన్న కల్మషాన్ని నువ్వు దహించుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నా ఉన్న జడ్జ్ పண்றதுக்கு nothing is there. ఇప్పుడు నీకు నేను తీర్పు తీర్చడానికి ఏమీ లేదు. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. என்ன glorious day அது, ఎంత అద్భుతమైన దీవెనకరమైన దినం అది. సో அதனால நம்ம எவ்வளவு தைரியமாய் நாம் இருக்கணும். దాన్ని బట్టి మనం ఎంత ధైర్యంగా ఉండాలి. ఎస్, அதுக்கு தான் இப்பே ஆண்டவர் நமக்கு என்ன கொடுத்திருக்காருன்னா, ஹோலி ஸ்பிரிட்ட கொடுத்திருக்காரு. అందుకే దేవుడు ఇప్పుడే మనకి ఏమి ఇచ్చారంటే పరిశుద్ధాత్మని ఇచ్చారు. அந்த ఫైర్ நமக்கு கொடுத்திருக்காரு, అగ్నిని మనకి ఇచ్చారు. అరుமையானவர்களே, ప్రియమైన వారలారా, ఎదుకు పరిశుద్ధ ఆవియానవర్, ఎదుకు హోలీ స్పిరిట్ నోడ ఫైర్ ఎదుకు நமக்கு, మనకి ఎందుకు ఈ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని? ఎస్, యెషయా చాప్టర్ 4:4, యెషయా గ్రంథము 4:4, దట్స్ ద పర్పస్, అది దాని ఉద్దేశము. ఇన్ ఆర్డర్ టు జడ్జ్ ourselves, మనం తీర్పు తీర్చుకోవడానికి, విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫైర్ వి హావ్ టు క్లెన్స్ దట్ filth from the flesh and spirit. ఆ అగ్ని ద్వారా మనలో, మన మాంసములోను మన యొక్క ఆత్మలో ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకోవడానికి, దహించుకోవడానికి. ఓకే, ఇన్ ద బర్నింగ్ ఆన్ ద బుష్ల మనం பார்த்தோம், அந்த బర్నింగ్ బుష్ల ఇప్పుడు మనం మండుచున్న ఆ పొదను చూసాము. ఫుల్ அதனுடைய எல்லா బ్రాంచెస్, எல்லா సకలமும் fullness of the holy spirit. అక్కడ చూడండి, దాని యొక్క కొమ్మలన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పరిపూర్ణంగా ఉంది అక్కడ. அப்படினா என்ன అర్థం అంటే దాని అర్థం ఏంటి? ఏలో ఫైర్,
అంటే నా కండలో అగ్ని, and the tongue of fire, నా నాలుకలో అగ్ని, என்னுடைய heartல fire, నా హృదయంలో అగ్ని, என்னுடைய thought life లో నా fire. ఆలోచనలో అగ్ని. Yes, అవును, I want to show all those verses. ఆ వచనాలన్నీ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. இதுல fire, that means నా కండలో అగ్ని. the whole picture எப்படி இருக்கு கோனா? అక్కడ చూడండి, పూర్తి ఆ యొక్క పొద మొత్తం కాలిపోతుంది. అందులో full of fire. ఆ పొద మొత్తము అగ్ని. ఏదో ஒரு branchல மட்டும் கிடையாது. ఏదో ఒక కొమ్మలో మాత్రమే లేదు, no full fire. మొత్తం అగ్ని ఉంది. அப்ப கண்ணுல fire. ఇప్పుడు కళ్ళలో అగ్ని. See Revelation chapter 1 verse 14. ప్రకటన గ్రంథము 1:14 చూద్దాం. I want to show you 4 verses. 4 వచనాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Revelation chapter 1 verse 14. ప్రకటన గ్రంథం 1:14 వచనము. This verse is about the resurrected Lord. ఇది పునరుద్ధరణైన మన ప్రభువును గురించిన వాక్యములు ఇవి. ஆனாலும் when he was on the earth, பூமியில் இருந்த நாட்களிலும் ஜீசஸ்னுடைய கண்கள் எப்படி இருந்தது என்றால், ఇది ఆయన first you read that verse 14. 14 వచనం చూద్దాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. அவருடைய கண்கள் அக்கினி ஜுவாலையா, flames of fire. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. Eyes full of flames of fire. ఆ కండ్లు ఆ అగ్నితో నింపబడిన కండ్లు. இது resurrected Jesus மட்டும் ఇది పునరుద్ధరణైన యేసు ప్రభు గురించి మాత్రమే చెప్పట్లేదు. జీసస్ భూమిயில் இருந்த நாட்கள் முழுவதும் அவருடைய கண்கள் ஒரு அக்கினி இருந்துட்டே இருந்துச்சு. యేసు ప్రభు భూలోకంలో జీవించినంత కాలం కూడా ఆయన కళ్ళలో ఈ అగ్నిని కలిగి ఉన్నారు. ఆయన అగ్ని జ్వాలயான కண்கள், అగ్ని జ్వాలల వంటి కండ్లు. எஸ் நம்மளுடைய கண்கள் என்ன இருக்கணும் அப்படினா, మన కళ్ళలో ఏముండాలి అంటే అగ్ని జ్వాలயான కண்களா நமக்கு இருக்கணும். అగ్ని జ్వాలల వంటి కండ్లు కలిగి మనం ఉండాలి. ఓకే, వన్ మోర్ థింగ్. ఇంకొకటి, యాక్ట్స్ చాప్టర్ 2 అపోస్తల కార్యములు 2వ అధ్యాయం verse 3 లో వాసిக்கிறோம். అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. அங்க நாவுகளை குறித்து நான் வாசிக்கும் பொழுது 3వ వచనంలో 2:3లో అగ్నిమయமான నావు அப்படிங்கற ఫ్రేస్ మనం பார்க்கிறோம். see the phrase. అక్కడ చూడండి 3వ వచనంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అగ్నిమయமான నావు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు. அப்ப நம்மளுடைய நாவுல என்ன இருக்கணும் அப்படினா, మన నాలుక ఏ విధంగా ఉండాలంటే heavenly fire, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని. பொதுவா நாம் ரட்சிக்கப்படாத நாட்கள்ல, మనం ఇదివరకు రక్షణ పొందిన దినముల్లో இந்த டங்க்ல என்ன இருந்தது? ఈ యొక్క నాలుకలో ఏముంది? hell fire இருந்தது. ఈ యొక్క నరకాగ్ని ఉంది. hell fire, నరకాగ్ని. ఇప్పుడు heavenly fire, పరిశుద్ధాత్మ అగ్ని ఉండాలి. పరిశుద్ధ ఆవినుடைய ఫైర్ இந்த నావులో இருக்கான். పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఉండాలి ఈ నాలుకలో. అగ్నిమయமான నావు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని జ్వాలயான కண்கள், అగ్ని జ్వాలల వంటి కండ్లు. ఓకే, వన్ మోర్ థింగ్. ఇంకొకటి நாம் இங்க வாசிக்கிறோம் సాంగ్ ఆఫ్ సాలమన్. ఈ యొక్క మనం చూద్దాం పరమగీతాలు. நம்மளுடைய హార్ట్ గురించి కూడా వాసిக்கிறோம். ఇక్కడ మన హృదయం గురించి కూడా రాయబడి ఉంది. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 8 పరమగీతాలు 8వ అధ్యాయము verse 6 లో వాసిக்கிறோம். 6వ వచనములో ఈ విధంగా చూస్తాము. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు. இருதயத்தின் மேல் முத்திரையை போலவும் வைத்துக் கொள்ளும். verse 6 లో అది 6వ వచనములో అది మరణమంతా బలమైనది, நேச வைராக்கியம் பாதாளத்தை போல் கொடிதா இருக்கிறது, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, அதனுடைய அக்கினி தழல் அதன் ஜுவாலை கடும் ஜுவாலையுமாய் இருக்கிறது. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. யார் மேல? జీసస్ மேல. అది ఎవరి మీద? యేసు ప్రభు మీద ఉన్న అగ్ని జ్వాల. நம்மளுடைய ஹார்ட் அப்படியே என்ன செய்யணும்னா జీసస్ மேல உள்ளதான் நேச தழல் பற்றி எரியணுமா. మన హృదయం ఏ విధంగా ఉండాలంటే యేసు ప్రభు ప్రేమ చేత అగ్ని జ్వాల కింద ఉండాలి. నెక్స్ట్ పిక్చర్, నెక్స్ట్ తర్వాత చూడండి హార్ట్ నో పిక్చర్. ఓకే, if you don't have, leave it. நம்மளுடைய the previous one, நம்மளுடைய previous thing, நம்மளுடைய ஹார்ட் ஃபுல்லா என்ன இருக்கணும் அப்படின்னா ஒரு நேச தழல்னால நம்ம நிறைஞ்சிருக்கணும். మన హృదయం ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క ప్రేమ చేత అగ్ని జ్వాలల కింద ఉండాలి. దట్ మీన్స్ ఉమ్మై తవర எனக்கு இந்த భూమిలో వేరే విருப்பం இல்ல ఆండవరే. అంటే ప్రభువా నీవు తప్ప ఈ భూమి మీద నాకు ఏ విధమైన ఆశ లేదు ప్రభువా. నో డిజైర్ బిసైడ్స్ యు. నీవు తప్ప ఇంకా వేరే ఆశ లేదు ప్రభువా. నో అంబిషన్, నో డిలైట్. ఇంకా వేరే ఆశ లేదు, వేరే ఇంకా ఆలోచన లేదు. యు ఆర్ అలోన్ మై డిజైర్. నీవు మాత్రమే నా ఆశ. నేస తழல் இருதயத்துல
ஜுவாலை அக்கினி ஜுவாலையினால் நிறைந்திருக்கு. ఆయన ప్రేమ చేత అగ్ని జ్వాలల సమములుగా ఉండాలి. Yes, when we are filled with the power of the Holy Spirit, మన పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత మనం నింపబడినప్పుడు நம்மளுடைய இருதயம் அப்படியே பற்றி எரி జీసస్ மேல. మన హృదయం యేసు ప్రభు మీద ఈ విధంగా అగ్నిలాగా ఉంటుంది. Okay, one more thing. ఇంకొక విషయం About Deuteronomy chapter 33. ద్వితీయోపదేశకాండము 33. நம்மளுடைய thoughts, మన ఆలోచనలు, நம்மளுடைய thoughts எல்லாம் the Holy fire control பண்ணும். మన యొక్క ఆలోచనలు కూడా పరిశుద్ధాత్ముడు తన ఆధీనంలో ఉంచుకుంటారు. Holy fire, Holy Spirit நம்மளுடைய கண்களை கண்ட்ரோல் பண்ணும். పరిశుద్ధాత్ముడు మన కండ్లని తన ఆధీనంలో ఉంచుకుంటారు. Holy fire நம்மளுடைய టంగ్ కంట్రోల్ பண்ணும். పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మన నాలుకను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. Holy Spirit and that holy fire என்னுடைய ஹார்ட்னுடைய desires కంట్రోల్ பண்ணும். మా పరిశుద్ధ అగ్ని నా హృదయ వాంఛల్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. Even my thought life కూడా என்ன செய்யணும்? Holy fire కంట్రోల్ பண்ணும். ఈ యొక్క పరిశుద్ధ అగ్ని నా ఆలోచన జీవితాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. మోసెస్నుடைய blessing జోసెఫ్ குறித்து நான் ஒரு వండర్ఫుల్ వర్స్ మోషే యోసేపు గురించి తను ఇచ్చిన ఒక ఆశీర్వాదం గురించి మనం ఇప్పుడు చదువుదాం. Deuteronomy chapter 33 verse 16. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సెకండ్ పార్ట్ లేదు. You read from verse 16. 16 నుంచి. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చును. తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. இங்க வாசிக்கிறோம். ఇక్కడ మనం చదువుతున్నాం. చెడిயில் எழுந்தினவருடைய ఫేవర్ ద డయర్. పొదల్లో నుండిన వాని యొక్క కటాక్షము అని ఇక్కడ చదువుతున్నాం. వాట్ ఇస్ ఇట్? ఏంటి పొదలో ఉండిన వాని కటాక్షం ఏంటి? ఫైర్ అంటే అగ్ని, అది పరిశుద్ధాత్మ. హోలీ ఫైర్ యార్ మేల్ வருவதாக, జోసెఫ్నుடைய శిరస్సిన్ మేల్ வருவதாக. ఈ యొక్క పరిశుద్ధ అగ్ని పొదల్లో ఉండిన వాని ఆ పరిశుద్ధ అగ్ని ఎవరి మీద వస్తుందంటే యోసేపు తల మీదకి వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? అంటే దాని అర్థం ఏంటి? என்கிட்ட ஹோலி ஃபயர் இருக்கும் பொழுது, నాలో పరిశుద్ధ అగ్ని ఉన్నప్పుడు என்னுடைய థాట్ లైఫ్ எல்லாம் కంట్రోల్ ஆகுது. అంటే నా యొక్క ఆలోచన జీవితం అంతా ఆయన ఆధీనంలో ఉంటుంది. யார குறித்தும் தீமையா யோசிக்கவோ, ఎవరి గురించి చెడుగా ఆలోచించమో, பிறரை மன்னிக்க முடியாமல் இருக்கிறதோ, ఎవరిని క్షమించలేకుండా ఉండలేము, அவர்கள் எனக்கு సదా செய்த தீங்கே யோசிச்சிட்டு இருக்கிறது சிலர்லாம். కొంతమంది అయితే ఇతరులు చేసిన కీడు గురించే ఆలోచిస్తూ ఉంటారు. థాట్ఫుల్ లైఫ్ல அதேதான், వాళ్ళ ఆలోచన జీవితంలో అదే నడుస్తూ ఉంటుంది. నైట్ல many hours அவங்களுக்கு அந்த థాట్లే யாரையாவது கொடுத்து రిలీజ్ பண்ண கூடாதபடிக்கு இருக்கிறது. రాత్రిలో కొన్ని గంటల తరబడి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని విడుదల చేయకుండా అలా పట్టుకునే ఉంటారు. see, அவனுடைய சிரசின் மேல் வருவதாக ఆయన యోసేపు తల మీదకు వచ్చును. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இதெல்லாம் நியூ covenantல ఇదంతా నూతన నిబంధనలో நாம் எப்படி రిలేట్ பண்றது? దాన్ని మనం ఎలాగా మనం పోల్చుకోవాలి? ఓకే, ఐసా இருக்கட்டும், కండ్లు అవ్వనివ్వండి, టంకా இருக்கட்டும், నాలుక అవ్వనివ్వండి, థాటா இருக்கட்டும், ఆలోచన అవ్వనివ్వండి, హార్టా இருக்கட்டும், హృదయం అవ్వనండి, இதுல ஒரு ஐடல் கூட கிடையாது, உள்ள ஒரு ஐடல் ஒரு ஆம்பிஷன் கூட கிடையாது. నా లోపల ఒక విగ్రహం కూడా లేదు, వేరే ఆశ లేదు. జీసస్ மேல உள்ள ஃபயர் தான் இருக்கு, அவ்வளவுதான். యేసు ప్రభు మీద ఆ అగ్ని మాత్రమే ఉంది, ఆ ఆశ. சிலருக்கு நிறைய செல்ஃபிஷ் ஆம்பிஷன் நிறைய இருக்கு உள்ள. చాలా మందికి చాలా స్వార్థపూరితమైన ఆశలు ఉంటాయి. ఎస్, అవును. நாம் அதுக்காக எவ்வளவு பிரயாசப்படலாம், படிக்கலாம், దాని గురించి ఎంతో ప్రయాసపడతారు, చదువుతారు, எவ்வளவு பப்ளிக் எக்ஸாம்ஸ்க்காக நம்ம ப்ரிப்பேர் ஆகலாம், పబ్లిక్ ఎగ్జామ్లు రాస్తాం, நீட் எக்ஸாம்க்காக நம்ம ப்ரிப்பேர் ஆகலாம், నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతాం, ஒரு வருஷம் பிரேக் பண்ணி கூட நம்ம என்ன செய்யலாம், படிச்சு முன்னால போலாம், ఒక సంవత్సరం ఆగి కూడా లాంగ్ టర్మ్ తీసుకుని వెళ్తారు, కోచింగ్ సెంటర్కి పోலாம், కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. yes, this world is full of competition. ఈ లోకమంతా పోటీతత్వంతోనే నిండిపోయింది. yes, அதெல்லாம் நம்ம செய்ய வேண்டியதா. సరే, అదంతా చేయొచ్చు మనం. above all, దీన్ని మించి நம்மளுடைய ambition என்னவா இருக்கணும் அப்படி, మన ఆశయము ఏమై ఉండాలి? God, I want to please you in this world. ప్రభువా, ఈ లోకములో నిన్ను సంతోషపరచాలి ప్రభువా. தவிர எனக்கு வேற I have no desire at all. నీవు తప్ప ఈ లోకములో నాకు ఏది అక్కర్లేదు, You వేరే are ఆశ alone my లేదు. ambition. నీ ఒక్కడవే నా ఆశ ప్రభువా. இதான் అవును, ఇది hot flame, full of flame. ఇది హృదయంలో అగ్నితో నిండి ఉండడం అంటే అది. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, அந்த முட்செடி full of fire இருந்தது. చూడండి, ఆ యొక్క ముండ్ల పొద ఇప్పుడు పూర్తి అగ్ని చేత నింపబడింది. இப்படிதான் நம்ம லைஃப் ஃபுல்லாவே ஹோலி ஸ்பிரிட்னால என்ன செய்யணும், it should be immersed, baptized with the power of the Holy Spirit. మన జీవితం కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత అలా నింపబడిపోవాలి, అందులో మనం మునిగిపోవాలి. ஒரு காரியத்தை நான் சொல்ல விரும்புகிறேன். ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ஒரு ஐச குறித்ததான காரியத்தை, కండ్ల గురించిన ఒక మాట. பிசாசானவன், సైతానుడు நம்மளுடைய ఫ్లెష్ మూలமா அவனுடைய சோதிக்கிற சோதனை என்னன்னா, మన యొక్క మాంసంలో వాడు మనల్ని ఏ విధంగా శోధిస్తాడంటే, இந்த கண்ணில் உள்ள ஃபயரை கொஞ்சம் பண்ணணும்.
ఈ యొక్క కండ్లలో ఉన్న అగ్నిని వాడు ఆర్పివేస్తూ ఉంటాడు. இந்த ஹார்ட்ல உள்ள ஃபயர் ஃப்ளேம், the love flame இத கொஞ்ச பண்ணணும். ఈ యొక్క ప్రభు కొరకు ఉన్న అగ్ని జ్వాలన నా హృదయంలో ఉన్న దాన్ని వాడు ఆర్పివేస్తూ ఉంటాడు. இதுல உள்ள ஃபயரை கொஞ்ச பண்ணணும். నా నాలుకలో ఉన్న అగ్నిని వాడు ఆర్పివేస్తూ ఉంటాడు. இதுக்கு சாட்டன் எவ்வளவு தீவிரமா இருக்கிறான். సైతానుడు ఆర్పివేయడానికి ఎంతో తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా நம்மளுடைய ఫైర్ ஒரு காலம் கொஞ்ச பண்ண விடுறதுக்கு நான் இடம் கொடுத்துறோம். ఒక్కసారి కూడా మన ఆత్మను ఆర్పివేయకూడదు. ஒரு ఇమేజ్ కూడా நான் காமிச்சிருப்பேன். ఒక దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తాను. ஒரு యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడు ఉంటాడు. அவர் కంప్యూటర్ல ప్రైవసీ அவர் రూమ్లో ఉட்கார்ந்திருக்கிறார். ఆయన కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నాడు. అక్కడ చూడండి, అది இப்போ அவருக்கு உண்டான டேஞ்சர் என்ன அப்படின்னா, తన ముందు ఒక ప్రమాదం ఉంది. ఏంటది? அவ்வளவுதான். அதை கிளிக் பண்ணி எதுக்குள்ள போகணும்னா ஒரு సైటుக்குள்ள పోవడం. అదేంటంటే దాన్ని అలా నొక్కుతూ ఉంటే ఆ పోనోగ్రఫీ సైట్ లోకి వెళ్ళిపోతుంటాడు, మురికి దృశ్యాలు చూసేదానికి. ఓకే, அந்த ஒரு காரியத்தை நம்ம இப்படி காமிச்சிருக்கோம். ఒక విషయాన్ని చూపిస్తాను. దట్ యంగ్ మ్యాన్, ఈ యవనస్తుడు, ఓకే, அவனுடைய ల్యాప్టాప్ க்ளோஸ் பண்றான். ఆ యవనస్తుడు ఏం చేస్తున్నా అంటే తన ల్యాప్టాప్ ని మూసేస్తున్నాడు. తన కన్న విளக்குறான். తన కళ్ళు పక్కకు తిప్పుకుంటున్నాడు. ఎందుకు? இதில் உள்ள அபிஷேகத்தை இழந்துடக்கூடாது. దీనిలో ఉన్న అభిషేకం ఆరిపోకూడదు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இதுதான் சாத்தானுடைய காரியம். ఇది సైతాన్ పని. worldly waters, లోక సంబంధమైన నీరును తీసుకొచ్చి, இந்த உலகத்தினுடைய worldly riches இருக்கலாம், ఈ లోకములో ఉన్న ధనం అవ్వచ్చు, அல்லது sinful pleasures of this world இருக்கலாம், పాప భోగములు అవ్వచ్చు, அல்லது honor of this world இருக்கலாம், ఈ లోకము యొక్క ఘనత అవ్వచ్చు. yes, இதுதான் the world னுடைய trinity. ఇది లోకము యొక్క త్రిత్వం. ఇది father son holy spirit சொல்றது போல இந்த வேர்ல்ட்லயே ஒரு trinity இருக்கு. తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగే ఈ లోకంలో కూడా ఒక త్రిత్వం ఉంది. இந்த வேர்ல்ட் னுடைய trinity என்ன? ఈ లోకము యొక్క త్రిత్వం ఏంటి? sinful pleasures of this world, ఈ లోకము యొక్క పాప భోగములు, riches of this world, ఈ లోకము యొక్క ఐశ్వర్యము ధనమోసములు, honor of this world, ఈ లోకము యొక్క ఘనత, మనుషుల ఘనత, இதான் trinity of this world. ఈ లోకము యొక్క త్రిత్వం అంటే ఇది. இந்த వాటర్ கொண்டுதான் பிசாசானவர் కొంచెం பண்றான். ఈ నీరుని తీసుకొచ్చి సైతానుడు మన అగ్నిని ఆర్పివేయడానికి నీరు పోస్తూ ఉంటాడు. எந்த சூழல்லையும் we should not இழந்துடக்கூடாது. we should not lose. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు. ஆண்டவரே, நான் கண்ணை விளக்கிறேன். ప్రభువా, నా కళ్ళు తిప్పుకుంటున్నాను. என் கண்ணில் உள்ள அபிஷேகத்தை நான் இழக்க விரும்பல. నా కళ్ళలోని అభిషేకం పోగొట్టుకోవాలనుకోవట్లేదు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, எத்தனை பேர் அபிஷேகத்தை நாம் இழந்திருக்கணும்? ఎంతమంది మన అభిషేకమును పోగొట్టుకుంటున్నాం? நாம் ரிமைனிங் திங்ஸ் நாம் தொடர்ந்து நாம் தியானிக்கலாம். మిగిలిన విషయాలు మనం తర్వాత ஒரு ధ్యానించుకుందాం. காரியத்தை மட்டும் நான் சொல்லி about these eyes, కళ్ళ గురించి ఒక్క విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. நம் கண்களில் உள்ளதான பொதுவாகவே ఎస్పెషల్లీ బ్రదర్స్, యంగ్ పీపుల్, యంగ్ మెన్, హస్బెండ్స్, మరి ముఖ్యంగా సహోదరుల కొరకు, యవనస్తుల కొరకు, భర్తల కొరకు நம் கண்களில் உள்ளதான பியூரிட்டி, நம் கண்களில் உள்ளதான இந்த ஃபயரை நாம் இழந்துடக்கூடாதுங்கிறதுக்காக, మన కళ్ళలో ఉన్న యొక్క పరిశుద్ధత, పవిత్రత, అగ్ని పోకూడదు అని, ఆర్పివేయకూడదని చెప్పడానికి. நம்ம எல்லாருக்குமே ஃப்ளஷ்ல என்ன இருக்கும் அப்படின்னா, మనందరికీ మన మాంసంలో ఏముంటుందంటే, அது என்னன்னு சொல்றேன், ஒரு எக்ஸாம்பிள் வச்சு நான் சொல்றேன். నేను ఒక ఉదాహరణ ఇచ్చి చెప్తాను మీకు. என்னுடைய லோக்கல் టౌన్లో நான் இருக்கும்பொழுது, నేను మా యొక్క లోకల్ పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ ஒரு మార్నింగ్ ஒரு 6:30 o'clock நான் మార్నింగ్ వాక్గాக போயிட்டு இருக்கேன். పొద్దున 6-6:30 సమయంలో నేను ఉదయకాలం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాను. என்னுடைய வீட்டுக்கு பின்னாலேயே ஒரு, இது எப்படி, திஸ் பத்ராச்சலம் இஸ் லொகேட்டட் ஆன் தி பேங்க்ஸ் ஆஃப் தி ரிவர் கோதாவரி. என்னுடைய பிளேஸ் லொகேட்டட் ஆன் தி பேங்க்ஸ் ஆஃப் ரிவர் కావేరి. ఈ భద్రాచలం ఎలాగే గోదావరి ఒడ్డున ఉందో, మా ప్లేస్ కూడా, మా స్థలం కూడా కావేరి నడి ఒడ్డున ఉంటుంది. அதுல நான் మార్నింగ్ వాక్ காண போயிட்டு இருக்கேன். ఆ నది ఒడ్డున నేను అలాగా వాకింగ్కి వెళ్ళాను. காலையில మార్నింగ్ వాక్ போயிட்டு இருக்கேன். ఉదయకాలం ముందు నేను వాకింగ్ చేస్తా ఉన్నాను. நிறைய பேர் வாக் பண்றாங்க. చాలా మంది నడుచుకుంటూ వాకింగ్ వచ్చారు అక్కడ. எனக்கு முன்னால ஒரு மிடில் ஏஜ் லேடி, அவங்க ஒரு விமன், ஒரு லேடி எனக்கு முன்னால వాక్ பண்றாங்க. నా ముందు ఒక మధ్య వయస్కురాలు, ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తున్నారు అలా. அப்ப ஹோலி ஸ்பிரிட்னுடைய ஒரு வாய்ஸ் நான் கேட்கிறேன். అప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క స్వరము నేను వింటున్నాను. கொஞ்சம் ஸ்பீடப் பண்ணி அந்த லேடி கிராஸ் பண்ணிடு. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారంటే, కొంచెం ఫాస్ట్ గా నడువు, ఆ స్త్రీని దాటి వెళ్ళిపో. ஏன்னா ஒரு லேடிக்கு பின்னாலேயே நடக்க வேண்டாம். ఎందుకంటే ఒక స్త్రీ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళొద్దు. அவங்களுடைய பேக் பொசிஷன் மற்ற காரியங்களுக்கு பின்னாலே இடர்லா இருக்கும். குயிக்கா கொஞ்சம் ஸ்பீடப் பண்ணி ఫార్వర్డ్లో పో அப்படின்னு. ఆ స్త్రీని ఆ వెనక నుంచి అలా చూస్తూ ఉండడం ఒక అభ్యంతరకరంగా ఉంటుంది. కాబట్టి త్వరగా నడిచి ఆవిడని దాటి వెళ్ళిపో. ఓకే, இப்போ நான் என்னுடைய வாக்கிங் கொஞ்சம் ஸ்பீடப் பண்றேன். ఇప్పుడు నేను నా నడక కొంచెం ఫాస్ట్ గా మొదలు పెట్టాను. அவங்க இப்படி போயிட்டு இருக்காங்க, ఆవిడ వెళ్తున్నారు,
நான் இப்போ எனக்கு பின்னால் நான் அப்படி போயிட்டு இருக்கேன். ఆవిడ వెనక నేను ఇలా బయలుదేరాను. நான் என்னுடைய ஸ்டெப்ஸை கொஞ்சம் ஸ்பீடப் பண்றேன். నేను కొద్దిగా స్పీడ్ చేసి எனக்கு பின்னால இன்னொருத்தர் வராரு. నా వెనక ఇంకో అతను వస్తున్నాడు. அவரால இப்படி இப்படி நடக்கிறாரு. ఆయన చేతులు ఇలా ఇలా అనుకుంటూ ఫాస్ట్ గా నడుస్తున్నాడు. ఎదుకు அப்படின்னா in order to reduce the cholesterol. ఎందుకంటే తనలో ఉన్న కొవ్వు కరిగించుకోవడానికి ఫాస్ట్ గా ఇలా నడుస్తున్నాడు. ஆமா అదన వాకింగ్ కొలెస్ట్రాల్ அதெல்லாம் కొవ్వు కరిగించుకోవడానికే కదా నా వాకింగ్. అందుకే போறாரு. ఆ విధంగా వెళ్తున్నాడు. దట్ లేడీ ఇంక పోறாங்க. ఆ స్త్రీ ఎక్కడ వెళ్తున్నారు? நான் இங்க போறேன். నేను వెనక్కి కొంచెం ఇలా ఉన్నాను. எனக்கு ஒரு ஸ்பிரிட்ல ஒரு வாய்ஸ் உள்ளார வாய்ஸ் கேக்குறேன் நான். నేను ఆత్మలో ఉన్న స్వరమును వింటున్నాను. బ్యాక్లే పోవాదే. వెనకే వెళ్ళొద్దు. స్పీడప్ பண்ணு. త్వరగా వెళ్ళిపో. ఓకే నా స్పీడప్ பண்றேன். నేను స్పీడ్ గా ఇంకెళ్ళిపోతున్నాను. எனக்கு பின்னால் இன்னொருத்தர் வரார். నా వెనక ఇంకో అతను వస్తున్నాడు. அவரு என்னை தாண்டி வேகமா போறார். నాకంటే ముందు ఇంకా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. வேகமா நடக்கிறார். ఇలా చాలా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇలా முதல்ல என்ன கிராஸ் பண்றார். ముందు నన్ను దాటేశాడు. அதுக்கப்புறம் இந்த லேடியும் கிராஸ் பண்றார். తర్వాత ఆ స్త్రీని దాటేశాడు. லேடியை கிராஸ் பண்ணிட்டு ఆ స్త్రీని దాటి ఫ్లెష్ ఇదా సిన్ఫుల్ ఫ్లెష్ ఈ యొక్క పాప సంబంధమైన ఈ మాంసం ఏం చేస్తుందో చూడండి. அந்த முன்னால போயிட்டு இருக்கிற லேடியினுடைய ஃபேஸை பார்த்துட்டு போற. అలా ముందు ఆమెను దాటి ఆవిడ ముఖాన్ని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొలెస్ట్రాల్ ఇక్కడ ఉంది. నీ కొవ్వు ఎక్కడ ఉందంటే కళ్ళలో ఉంది. కొవ్వు 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 ఎక్కడ ఉంది? నీ ఇక్కడ ఉంది. నీ కొవ్వు ఎక్కడ ఉందంటే కళ్ళలో ఉంది. இந்த కొలెస్ట్రాల్ కుறைக்கிறதுக்கு தான் వాక్. ఈ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క కొవ్వు కరిగించుకోవడానికి వాకింగ్ చేస్తున్నాడు. వాట్ అబౌట్ దిస్ కొలెస్ట్రాల్? మరి కండ్లలో ఉన్న కొవ్వు సంగతి ఏంటి? நான் பார்க்கிறேன். నేను అది చూశాను. நான் நியாயம் தீர்க்கல. నేను ఆయన తీర్పు తీర్చలేదు. వై? బికాస్ ఎందుకంటే the same flesh I also have. ఎందుకంటే అదే మాంసంలో నేను ఉన్నాను కాబట్టి. ஆனால் என்ன கிருபை தாங்குது என்ன. కానీ ఆ కృప నన్ను ఆ విధంగా మోస్తుంది, ఈ విధంగా ఎత్తి పట్టుకుంటుంది. இந்த grace என்ன தாங்கலனா, ఈ యొక్క కృప నన్ను మోయకపోతే, இந்த ఫైర్ இல்ல அப்படினா, కళ్ళ இல்ல அப்படினா, కండలో ఈ అగ్ని లేకపోతే, yes நானும் என்ன செய்வேன் அப்படினா, నేనే ఏం చేస్తానంటే, yes அந்த ఫేస్ பார்க்கணும், ఆ ముఖం చూడాలి. that's a lust. అది ఒక ఇచ్చ. that's a evil lust in the flesh. అది ఒక పాపపు ఇచ్చ, మన మాంసంలో ఉన్న పాపపు ఇచ్చ. అది பார்க்கணும், చూడాలి. Proverbs 6:25 లో எடுத்தோம் வாசிக்கலாம். సామెతలు 6:25. Proverbs 6:25. సామెతలు 6:25 తీసి చదువుదాం. don't desire her beauty அப்படினு వాసిக்கிறோம். ఆమె అందాన్ని ఆశించొద్దు అని మనం చదువుతున్నాం. 6:25 మనం చూస్తున్నాం. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశ పడకము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబర్చుకుని నీయకము. ఫేస్ పాకర్దుకు ఉండాను ఒక లస్ట్ డిజైర్. అది ముఖం చూడాలి అనే ఒక ఆశ. బ్యూటీயை பார்க்கறதுங்கறதான ஒரு டிசைர் லஸ்ட். ఆ చక్కదనము అందాన్ని చూడాలనే ఒక ఇచ్చ. అదే அப்படி టర్న్ பண்ணிட்டு பார்த்துட்டு அப்புறம் போறாரு அவர். అలా వెళ్ళి పక్కకి తిరిగి అవని చూసి దాటుకుని వెళ్ళిపోయాడు. நான் జడ్జ్ பண்ணல. నేనే తీర్పు తెచ్చట్లేదు ఆయనకి. ఆండవరే the same flesh I also have. ప్రభువా అదే మాంసంలో నేను కూడా ఉన్నాను. because of the grace, నీ కృపను బట్టి I am. నేను ఈ విధంగా ఉన్నాను. thank you Lord for the grace. ప్రభువా నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు அதே లస్ట్కి நான் இடம் கொடுத்து நான் பார்க்கறேன் அப்படினா, అదే ఇచ్చకి నేను స్థానం ఇచ్చి చూశాను అంటే, அப்படினா அந்த కళ్ళలో என்ன ஆகுது அப்படினா, అప్పుడు కళ్ళలో ఏముండదు అంటే the fire కొంచాయిడు. ఈ యొక్క అగ్ని ఆరిపోతుంది. இப்படிதான் நம்மளுடைய நாவுல, అదే విధంగా మన నాలుకలో కూడా, இப்படிதான் நம்மளுடைய ஹார்ட்ல, అదే విధంగా మన హృదయంలో కూడా, இப்படிதான் நம்மளுடைய థాట్ல, అదే విధంగా మన ఆలోచనలో కూడా. అర్మయానవர்களே, ప్రియమైన వారలారా, இப்படி நாம் నిదానిத்து న్యాయం ఈ విధంగానే మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ఉంటే, அந்த holy fireனால இந்த filth நாம் சுட்டெரிக்கப்படும் பொழுது, పరిశుద్ధాత్మ చేత ఈ కల్మషాన్ని మనం కడిగి వేసుకున్నప్పుడు, நாம் தேவனுடைய மகிமையை நாம் சுதந்திரித்துக் கொள்வோம். దేవుని యొక్క మహిమను మనం స్వతంత్రించుకుంటాం. நாம் ஜெபம் ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పితావే మేము తుదిக்கிறோம். పరిశుద్ధుడైన తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. என்னை எங்கள் ஒவ்வொருவரையும் பரிசுத்த அக்கினியால் அபிஷேகிப்பீராக. ప్రభువా నన్ను మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించండి. எங்களுடைய மாம்சத்தில் உண்டான எல்லா அசுசியும், ஆவியில் உண்டான எல்லா அசுசியும் நாங்கள் சுத்திகரித்துக் கொள்வதற்கு, మా మాంసములోను మా ఆత్మలో ఉన్న కల్మషాన్ని సమస్తమును శుద్ధీకరించుకోవడానికి సహాయం చేయండి. எங்களை பரிசுத்த அக்கினியால் அபிஷேகிப்பீராக. మమ్మల్ని పరిశుద్ధ అగ్ని చేత అభిషేకించండి ప్రభువా. యేసు నామத்தில் పితావే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.